హాయ్ హలో హౌ ఆర్ యూ ఎవ్రీబడి అందరికి నమస్తే. ఎవరు ఏమి మాట్లాడలేదు, చాలా సైలెన్స్ ఉంది. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడితే అందరు ఒకటే రోజు మాట్లాడతారు. పాపం ఏదైనా చెప్పడం అన్నా చెప్పకుండా ఈ రోజు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మాట్లాడండి సార్. నమస్తే అందరికి. నమస్తే సార్. సార్ అంతే సార్ అందరూ. నమస్తే అందరికి సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నాకు ఇంపార్టెంట్ బాగున్నాను కాల్లో సార్. ఉండి నేను మీటింగ్ ఆన్ చేశాను, కానీ ఇంపార్టెంట్ కాల్లో ఉన్నా. దానివల్ల మీటింగ్ కూడా 2 నిమిషాలు నేను లేట్ ఓపెన్ చేశాను. ఎందుకంటే అసలు నేను టైమింగ్ అనేది చూడలేదు. అది మా ఇంటికి మాట్లాడుతూ చూడలేని టైం అనమాట. సార్ మనకు థ్యాంక్ యూ. సార్ మనకు మనకు కొంచెం చిన్న అప్డేట్ వచ్చిందా సార్? అక్కడ ఏమో మ్యాటర్ వేరే వచ్చింది. ఏమొచ్చింది సార్? చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. ఏమో సార్, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఏదో మళ్ళీ చేంజ్ అయిందా సార్? అక్కడ కింద మ్యాటరు మనకు అక్కడ న్యూస్ అదే బోర్డు ఉంటది, ఆ బోర్డు కాడ కింద మ్యాటర్ చేంజ్ అయింది కదా సార్ కొంచెం. అయితే నాకు ఒకసారి అది స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు మీరు చూసింది కదా, నా నెంబర్ ఉంది. నా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. లేకపోతేనేమో చూసారా సార్, ఎవరైనా ఏమైనా చేంజెస్ వచ్చిందా సార్? చెప్పండి. మీరు మీరు ఏది కొత్తగా వచ్చింది అనుకుంటున్నారో దాన్ని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి సార్. చూస్తాను ఇప్పుడు ఏముంది. నేను ఈరోజు ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే బిజీగా ఉండే. ఇప్పుడు చేద్దాం. డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. సో ఇది ఒకటి ఏంటంటే, ఓకే, కొందరు అనుకుంటున్నారు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టము. ఎందుకంటే మనం ఎవరిని మనం కాదు అని అవును అని ఎవరిని మనం అనలేము. ఎందుకంటే ఇది పైసతో కూడుకున్న పని కనుక ఎవరికి కూడా ఇప్పుడు మనం సజెషన్ ఇచ్చే ప్లేస్లో లేము. ఎందుకంటే మనీ కదా సార్. అట్లా ఏమన్నా అది వచ్చినట్టయితే నాకు ఒకసారి పెట్టండి సార్, చూస్తాను నేను. మరిసెట్ సార్, నా మాట మీకు వినబడుతుంది కదా? ఏదైనా కొత్తగా వచ్చినట్టు ఎక్కడ అనిపించింది అనేది ఒకసారి నాకు పెట్టారు. వీలైతే నాకు పెట్టండి, నేను చూస్తాను. లేకపోతే సార్ యా, సార్ పెట్టినా సార్, మీకు నాకు పెట్టినా పెట్టారా? సార్. నాకు పంపించారా సార్? 1 మినిట్ అయితే చూస్తున్నాను సార్. ఏమొచ్చిందంటే సార్ ఇక్కడ the option will be subject to daily limited to the reward redemption each reward price option. ఓకే, 1 మినిట్. ఓకే, ఇది పాతదే. బట్ మీరు పెట్టిందని నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు అందరికీ కూడా సార్, ఎవరు మీ దగ్గర సార్ ఏదో సౌండ్ వస్తుంది చూడండి. ఓకే, సో ఈ రోజు మనకు టైం దొరికింది. ఎందుకంటే సో మనకు 3-4 రోజులు వచ్చి, కానీ దగ్గర ఇది 4వ రోజు. కానీ బట్ మనకి ఏంటంటే పూర్తిగా మనకు, ఎందుకంటే ఇది మనస్ఫూర్తిగా చూసినట్టుగా నాకైతే అనిపించలేదు అన్నట్టు. నాకైతే నా నా ఇంటిమేషన్, నా ఆలోచన అనమాట. ఏమొచ్చింది చూద్దాం సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, నాగప్రసాద్ సార్, మీరు ఉండండి. చెప్పండి సార్, ఇంకేమైనా చెప్పండి. నా వాయిస్ ఉందా లేదా? ఎవరు చెప్పట్లేదు. చాలా మంది మైకులు ఓపెన్ ఉన్నాయి. అసలు సార్, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? సార్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, అట్లయితే నేను ఒకసారి బంద్ చేస్తాను, లెఫ్ట్ వస్తాను. 1 మినిట్ సార్.
సార్ ఎవరిది వాయిస్ రావట్లేదు. ఆ, నమస్తే సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు వచ్చాను బయటికి, మళ్ళీ ఎంట్రీ అయ్యాను. చెప్పండి సార్, ఎవరైనా నా వాయిస్ క్లియర్ ఉందా లేకపోతే మరి బ్రేక్ అవుతుందా? క్లియర్ ఉన్నది సార్, క్లియర్ ఉంది. క్లియర్ సార్, క్లియర్. క్లియర్ సార్, క్లియర్. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి మళ్ళీ చెప్పండి. మళ్ళీ కట్టే మళ్ళీ వచ్చాను సార్ క్లియర్ గా ఉంది సార్. క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉందా సార్? థ్యాంక్ యూ. ఎందుకంటే మరి ఇందాక మరి మీకు సరిగ్గా రాలేదు కనుక నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అయ్యాను అనమాట. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ ఉంది కనుక ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ రామశేష్ సార్ ఎంటర్ చేశారు. మీ వాయిస్ నేను విన్నాను సార్, వాయిస్ మెసేజ్ విన్నాను. 100% అది మీరు అన్నది కరెక్టే. బట్ ఏంటంటే ఏం చేద్దాం, ఇది ఒక బిజినెస్ కనుక బిజినెస్ పర్పస్ లో వెళ్తుంది సార్. చూద్దాం, అయితే మార్పులు చేర్పులు అనేది కూడా వస్తాయి సార్ మళ్ళీ. ఓకే, సో మనము ఒకసారి కొద్దిగా ఈరోజు ఏం చేద్దామంటే అలా కాకుండా ఈరోజు వేరేగా మనం మాట్లాడుకుందాం కొద్దిగా. ఎనీవే, నిన్నటి లెక్క మొన్నటి లెక్క మనం మళ్ళీ రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. అంటే నిన్నట్లాగా మొన్నట్లాగా కూడా వేరే మనము రేపు మాట్లాడుకుందాం మళ్ళీ ఆ విషయాన్ని. సో రేపు నేను ఒకవేళ బిజీగా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను, మేబీ. సో మనం ఏం చేద్దామంటే కొద్దిగా వచ్చింది కూడా ఏంటి, బట్ ఇప్పటి వరకు మనము ఫుల్ఫిల్గా నాకు అనిపించింది అనమాట. అంటే మనం మాట్లాడుకోలేదు, అయ్యో వచ్చిన దాని గురించి అసలు ఏమొచ్చింది అనేది మనం మాట్లాడుకోలేము. మన ఫస్ట్ డే రోజు మనం మాట్లాడుకున్నాము, చేసాము, అంటే కొంతమంది మరి అనేది చూసాము. సో దాన్ని కూడా పూర్తిగా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, అవగాహన వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నది నా ఓన్ ఒపీనియన్ మాత్రమే. బట్ ఏంటంటే ఇక్కడ ఏది చేయాలన్నా ఏది చేయకూడదు అనేది అది ఎవరికి వారి డిసిజన్. ఓకేనా, ఇక్కడ మనము ఇప్పుడు మీకు తెలుసో తెలీదో గత 6 నెలలు 8 నెలల నుంచి కూడా ఇక్కడ మనము జస్ట్ అవగాహన ప్రోగ్రామ్ అని పెడుతున్నాం తప్ప డబ్బులు పెట్టండి డబ్బులు పెట్టండి లేకపోతే కుదరదు అని మనం ఎవరికి చెప్పినట్టు దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి. ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి అనేది మనకు చెప్పిన దాఖలాలు అయితే లేవు. సో యాసిడీస్గా ఇప్పుడు కూడా అంతే, మనము డబ్బులు పెట్టమని ఎవరికి చెప్పట్లేదు. ఓకేనా, సో ఒకవేళ చెప్పినా కూడా మనం ఎందుకు వినాలి? అది మన ఇష్టము, ఎవరి డిపెండ్ వాళ్ళది. ఓకేనా, ఎవరి ఇష్టము వాళ్ళది. ఓకే, ఇప్పటికి కూడా అది ఏ అప్డేట్ వచ్చినా ఏమొచ్చినా అడిగి తెలుసుకుందాం, డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. బట్ చేయాలన్నా వద్దా అది మాత్రం ఎవరి డిసిజన్ వాళ్ళది అనమాట. చేయన్నా అద్దా మరి అనేది ఎవరిష్టం వాళ్ళదే. ఎప్పటికీ ఇది మాత్రము ఎవరన్నా మనకి చెప్పినా కూడా, మీటింగ్లో చెప్పినా లేదా పర్సనల్గా చెప్పినా లేకపోతే ఇంకో రకంగా చెప్పినా అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు చూడండి, మనము ట్రేడింగ్ అనేది గత 6, 7 నెలలు 8 నెలలుగా నడుస్తుంది. ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతమంది ట్రేడింగ్ చేసుకుంటున్నారు? సో మనం ఏంటంటే చెప్పడం వరకే, అది తర్వాత దే విల్ కంటిన్యూ అవ్వాలి అవ్వకూడదు వాళ్ళ ఇష్టం, ఎవరికి వారే అది. సో మనం ఎవరిని కూడా
ఒకవేళ ఫోర్స్ చేయొద్దని మనం అనుకుంటున్నాం ఇక్కడ, ఒకవేళ చేశారు అనుకోండి, దెన్ మన ఏం చేయాలా? ఇప్పుడు నన్ను ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ అనుకుందాం, చేస్తే నేనేం చేయాలా? చేయొద్దా వద్దా? అంటే దీని గురించి కాదు, జనరల్గా ఏదైనా కూడా, ఈవెన్ పీవీసీ కావచ్చు, ఎడ్లబడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా సో మన ఇష్టం మీద మనమే ఓన్ డిసిజన్ తీసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎవరు చేయొద్దు అనేది మనం చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే పీవీసీ మిటా ప్రైజ్ విషయంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మనం మాట్లాడుకున్నట్టు తెలుసు, ఇది ఇంక్రీజ్ అవ్వడం పక్క, బట్ ఎప్పుడైతే తెలియదు. అలాగని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుందట కదా అని చెప్పేసి మరి ఇంట్లో ఉన్న పైసలను కూడా పెట్టద్దని చెప్పుకున్నాం. మనం మాట్లాడుకున్నాం, ఉన్నాయని కూడా పెట్టకూడదు, తర్వాత బయటకు వెళ్ళి తెచ్చి పెట్టుకోకూడదు, ఇంకా ఇవి కూడా చెప్పాము. సో ఇలాంటివి కూడా మనం అన్ని మీటింగ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది, రైట్? సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది సార్, ఏదైనా కూడా టేక్ ఇట్ ఓన్ డిసిజన్, బట్ వినడానికి ప్రయత్నం చేయండి. విని దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఎమోషనల్ పనికిరాదు. ఎమోషనల్ అంటే అర్థమైంది కదా సార్? ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చెప్తే విని, అయ్యో నేను 5 lakhs పెట్టాను, లేదా 3 lakhs పెట్టాను, లేదా 4 lakhs పెట్టాను, 1 lakh పెట్టాను, లేదా నేను ఆనెక్స్ కూడా చేసేవాడిని కాదు, ఆనెక్స్ చేశాను, లేదా నేను క్వాడ్ చేసేవాడిని కాదు, క్వాడ్స్ చేశాను, ఇలా అమెథిస్ట్ చేసేవాడిని అమెథిస్ట్ చేశాను అనే ఒక కోణంలో కూడా మనం చూడకూడదు. అట్లంటే నా అప్లైన్ నవీన్, ఇప్పుడు నేను ఖరాబ్ అనాలి కదా నన్ను చెప్పాలంటే, అలా అనుకుంటే నా అప్లైన్ నవీన్ నేను ఏమనాలంటే, అతను ఏం మనిషి ఉన్నాడు, అతను వేస్ట్, నన్ను అమెథిస్ట్ దాకా తీసుకొచ్చాడు అని కూడా నేను అనాలి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. బట్ నేను అనను, ఎందుకంటే తీసుకొచ్చేంత వరకే తన బాధ్యత. తను చెప్పాడు, ఓకే, తను చెప్పింది తప్పులేదు, నేను వచ్చాను, చెప్పింది తప్పు అనుకుంటే నేను వచ్చింది కూడా తప్పే, రెండు ఉంటాయి అన్నమాట. అక్కడ తను చెప్పాడు, నీ తెలివి ఎక్కడ పోయింది అని నన్ను అంటాడు. మళ్ళీ ఏమంటే మనం వేరే అనకూడదు కనుక నా అప్లైన్కు నేనే మాట్లాడుకుంటున్నాను. నేను ఇప్పుడు అంటాను, ఒకవేళ ఏం నవీన్ సార్ మీరు మంచి మంచి విషయాలు వస్తాయి అనుకుంటే మరి గిట్లయింది గట్లయింది అని అనుకోండి, ఏం రాజేష్ నువ్వేమన్నా నీకు తెలీదా, నువ్వేమన్నా జనరల్ నాలెడ్జ్ లేని మనిషివా అంటాడా అన్నాడు నన్ను. అట్లా అని చెప్పేసి మీరు చెప్తే నేను వచ్చానంటారే, నేను చెప్తానయ్యా, నేను ఇంకా 4-5 ఉన్నాయి, మరి చెయ్యి, ఇంకా 4 ఉన్నాయి చేయిస్తాను నీకు మంచిగా, ఇంకా దాంట్లో ఇంకా పైసలు ఎక్కిపిస్తా, మరి చెయ్యి ఇప్పుడు అంటాడు. అప్పుడు ఉన్నాయి, డబ్బులు లేవు. సో అట్లా ఈ విధంగా ఉంటుంది కనుక ఓన్ డిసిజన్, ఇది ఎవరికి వారే. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో కూడా ఏం చేయాలనేది కూడా మీ యొక్క ఓన్ డిసిజన్ తీసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో తప్పులు అనేది ఎవరికైనా దొరుకుతాయి, ఈవెన్ నాయి కూడా. సో క్షమించి వదిలేసేయాలంతే, ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ మనం కొద్దిగా అప్డేట్ చూడలేము, మనందరం ముంగట స్క్రీన్ షేర్ చేసుకొని అప్డేట్ అయితే చూసినట్టు నాకు అనిపించలేదు. కొద్దిగా చూద్దాం అప్డేట్. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ ఉందా? స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా? ఒకసారి ఎవరన్నా చెప్పండి సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎవరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? చాలా బాగున్నాను సార్, చాలా బాగున్నాను. పివిసి మిటా మన కువైట్ మీటింగ్ లో ఉన్నందరికి గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. మీరు చెప్పింది 1000% కరెక్టే సార్. అంటే మీ వే కాదు, నా వేలు చెప్తున్నా నేను. అంటే మీరు చెప్పిందని నేను చెప్పడం కాదు, సేమ్ అంతే. అప్లైన్ చెప్పిందని కాదు సార్. మనం ఏది కానీ ఒకటి చేసినామంటే అది మనమే దానికి కర్త కర్మ క్రియ అని ఆలోచించుకొని చేసుకోవాలి సార్. ఎప్పుడు ఏది కూడా ఏం సార్, ఇది ఒకటి ఏంటంటే ఒక కంప్యూటర్, ఈరోజు మనుషులే కరెక్ట్ లేరు, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది సార్. అంటే ఏది వచ్చినా కూడా ఇట్లాంటి మాటలు వినుడు అనేది సహజం అయిపోయిందని అందరు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి సార్. అంటే సిస్టమ్ ఏం ఆలోచిస్తుందో చూసి వెయిట్ చేయాలి. సో ఆల్రెడీ మేము కొందరు ఏంటంటే మేము విసుగు చెందిన కొందరు అనుకుంటారు. యాక్చువల్ గా పెరల్విన్ నుంచి వస్తున్నారు మంచి చాలా సీనియర్లే కాదని, నేను చాలా బచ్చగాన్ని, వాళ్ళందరి ముందు చాలా బచ్చ. మీ అందరికి అంత చెప్పేంత టోనీ కాదు, నా వే ప్రకారం నేను చెప్తున్నా. మీకు చెప్పేంత టోనీ నేను కాదు, నా వే నేనేం ఆలోచించుకున్నాను. నాకు ఇలా మా అప్లైనర్ వచ్చేసి శీలం ప్రకాష్. నేను దాదాపుగా 4 లక్షలు పెట్టినా. ఏమేమి సార్ మీరు వస్తారని చెప్పి నేను ప్రకాష్ సార్ మీద ఎగురితే నాకేమన్నా వస్తుందా సార్? ఏం రాదు. మనం పెట్టినాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. అది
ఖచ్చితంగా సార్, అది ఖచ్చితంగా నార్త్ మీటింగ్ లో కూడా మొన్న విన్నాను సార్. మొన్న వింటే కూడా అది వాళ్ళు కూడా మాట్లాడిన విధానం చూశాను. ఏదైనా సార్, ఏది జరిగినా అంతా మన మంచికి. ఆ, బాగా సంతోషం వస్తే ఎగిరిపడద్దు, బాగా బాధ వస్తే కుంగిపోవద్దు. వెళ్తూ ఉండాలి, ఏదో ఒకటి రొటీన్ గా కొత్తది మనకు దొరుకుతూ ఉంటది. అది 100% సార్, 100% కరెక్ట్. అది సిస్టమ్ ఏం చెప్తుందో చూద్దాం సార్. ఇంకా మనకు స్టేకింగ్ దాని అప్డేట్ కూడా రాలేదు కదా సార్. ఇంకా అదే సార్, చూడాలి ఏం చేస్తారో చూడాలి సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, మీరు కూడా 100% అదే కరెక్టే, అదే చూద్దాం. ఎందుకంటే మనము ఎవరి కర్త కర్మక్రియ వాళ్ళకే అని చూసుకోవాలి. కాబట్టి ఇది బిజినెస్ కనుక, బిజినెస్ లో ఆశతో పబ్లిక్ అనేది వస్తారు కనుక, సో అక్కడ అది మనం అనుకున్నాము, మన ఆశతో మనం రావడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇదే బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ లోకి వెళ్ళినా కూడా మనము ఆశతోనే రావడం జరుగుతుంది. అలా జరగనప్పుడు సో టేక్ ఏ డిసిజన్ అనేది ఉంటుంది అన్నట్టు సార్, అట్లా అనమాట. సార్ నేను వేరే ఒక బిజినెస్ లో పెట్టాను సార్, దాని పేరు కూడా ఇప్పుడు అవసరం లేదు. అది దాని పేరు కూడా నేను చెప్పట్లేదు. అందులో 6 లక్షలు పెట్టినా సార్, జస్ట్ ఒక 5 days లో వెళ్ళిపోయింది అది. 5 days. అయినా మిమ్మల్ని నిజంగా మిమ్మల్ని చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే అయినా కూడా మీరు ఈ రకంగా ఉన్నారంటే సారీ, ఓకే, అది ఎవరి డిసిజన్ వాళ్ళది ఉంటుంది సార్. ఓకే, నేను ఆ సిస్టమ్ పేరు చెప్పాను. ఈ రోజు మనం కొద్దిగా అక్కడ డీప్ గా నేను వెళ్ళడానికి వచ్చిన అప్డేట్ ని కొంచెం నేను మీ అందరి ముంగట చూడాలన్న ఒక ఆలోచన కలిగింది. అది చూద్దామని నేను అనుకుంటున్నాను. ఏమంటారు సార్? ఓకేనా? ఓకేనా? ఇక్కడ స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను టోకెన్ స్టేకింగ్ డాటా ఎవరికి వచ్చాను, ఇక్కడ రివార్డ్ ఉంది వచ్చింది. ఓకే సార్, ఇక్కడ రివార్డ్ వచ్చింది ఉంది 1934. దీన్ని మళ్ళీ నేను స్టేకింగ్ చేయాలనుకుంటున్నాను. స్టేకింగ్ ప్రొసీడ్ సెల్ఫ్ మ్యాక్సిమం వద్దు. ఇక్కడ 2000 లేదు కనుక, ఇప్పటికి కూడా 1000 మల్టిపుల్ ఉంది కనుక, సో ఒక 1000 1 minute 1000 చేసేసుకున్నాం. రైట్, చేసుకొని మనం మాట్లాడదాం. ఇక్కడికి వచ్చాను కనుక ఇక అలా చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఫార్మింగ్లోకి వెళ్దాం కదా. ఓకే, సబ్మిట్. ఇప్పుడు ఎంత కట్ అవుతుందో మరి తెలీదు. 0.94 బిఎన్బి లేదు ఇందులో, సారీ సార్. ఓకే, ఇది లోపలిది కనుక 0.94 కట్ అవుతుంది. ఎందుకంటే లోపలిది బయటకు వెళ్ళి తీసుకొస్తేనేమో పెద్దగా కట్ అవ్వదు, అంటే బిఎన్బి కట్ అవ్వదు అట్లా అది స్టేకింగ్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 0.94 కావాలి, 0.074 ఉంది. ఇందులో బిఎన్బి లేదు అని చూడకుండా చేశాను. సో ఇక్కడ దీన్ని బిఎన్బి తీసుకొస్తాను. ఓకే, కాపీ బైనాన్స్, కాపీ రిసీవ్ అడ్రస్, కాపీ. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి మనము బిఎన్బి ఎక్కడ ఉందో చూద్దాం. బిఎన్బి ఇందులో ఉందా? ఓకే, ఇక్కడ కూడా 61 పాయింటే ఉంది, అయినా పర్లేదు. సో ఓకే, సీడ్ ఫండింగ్ సార్, ఇది సీడ్ ఫండింగ్ చేస్తున్నాను సార్ నేను. సార్ నేను పొద్దున 1000 కొడితే బిఎన్బి కట్ అయింది కానీ సీడ్ ఫండింగ్ కాలేదు సార్. అయ్యయ్యో, మరి ఇప్పుడు నాకు కూడా అట్లా కాకూడదు. బట్ ఎనీవే చూద్దాం ఏమైతే. అర్థమైంది సార్, అర్థమైంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. చూద్దాం, నేను ఇక్కడ చూస్తాను. థ్యాంక్ గాడ్ నాది కట్ కావద్దు అనుకుంటున్నాను మనసులో. ఇప్పుడైతే మీరందరూ కూడా అనుకోండి కట్ అవ్వకూడదు, బిఎన్బి కట్ అయ్యి పని అవ్వకపోతే బాధ కలుగుతుంది. సో నేను కూడా మీరు చెప్పినా కూడా చేస్తున్నానంటే కాకూడదు అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా కూడా ఇది క్లియర్ అవ్వనట్టున్నది మ్యాటర్. ఇది బిఎన్బి కట్ అవ్వడము, పని కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా కూడా ఇట్లే ఉంటే అందుకే కదా సార్ వీళ్ళందరికీ బాధ కలుగుతుంది. అందుకే, ఎందుకంటే వాళ్ళు కూడా మన ఎవరిని కూడా ఇక్కడ వాళ్ళని అనడానికి లేకుండా పోతుంది. అవును సార్, ఎవరిని అనడానికి మనకేం లేదు సార్. ఉంటారు పాపం, చాలా బాధలో ఉంటారు, ఎన్నేళ్ళ నుంచి సఫర్ అవ్వకుండా వస్తున్నారు. మనం కొద్ది వరకే చెప్పగలుగుతాం సార్, కొద్ది వరకే చెప్పగలం. అట్లాగా సార్, ఆ టైంలో నేను మరి ఇంకా ఏం చేస్తే బాగుంటది అనేది తీసుకోవాలి సార్. డిసిజన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ డిసిజన్ ఇప్పుడు నిన్నను మొన్న ఒక మాట అన్నాను ఏంటంటే ఎంట్రీ అయ్యాము. అక్కడ యూటర్న్, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలా అనేది కూడా ఉండాలి సార్. ఎందుకంటే అలా యూటర్న్ తెలియకపోతే కూడా ప్రాబ్లమే.
ఒక్కోసారి నేను నేను ఇందులోకి వెళ్ళాను, రస్తలో ఎంటర్ అయ్యాను. చూడండి సార్, చేస్తున్నాను. 1 minute సార్, ఇది చేసి మాట్లాడదాం. మనం తప్పులు మాట్లాడుకుంటే మళ్ళీ ఇది అవ్వదు, ఎందుకంటే బిఎన్బి కట్ అంతే అయితే పని అవ్వదు. అంతే సార్. సో మంచిగా మాట్లాడుకోవాలా, అందుకని అవుతుంది అని అన్న ఆలోచనతో మనం చేసుకోవాలి. థ్యాంక్ గాడ్. ఓకే, వెరీ గుడ్. సో రిక్వెస్ట్ రిడీమ్ స్టేకింగ్ రివార్డ్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అన్నది ఓకే చేశాను. అయినట్టేనా సార్? అయినట్టే. ఓకే, 1934 ఉండే, ఇక్కడ 100 ఉంది. సో ఇక్కడ ఇలా వచ్చిందా సార్ మీకు రామ ఆనంద్ సార్? ఓకే సార్, కొంచెం బిజీ అవుతున్నారు. అట్లా ఓకే రాలేదు సార్ నాకు. అయితే బిఎన్బి కట్ అయింది పొద్దున. ఇది కూడా పద్ధతి కాదు, సరైనట్టు కాదు. ఇక్కడ కూడా ఇంకా కూడా క్లియర్ అవ్వనట్టున్నది. కొద్దిగా అంత వెయిట్ చేయండి సార్, లేదంటే కొంచెం అంటే మీరు వెయిట్ చేయండి. లేకపోతే ఎక్కువ శాతము ఈ టైంలో చేసినప్పుడు ఫెయిల్ అయినట్టు దాఖలాలు కనిపించలేదు. మేబీ ఒక్కోసారి ఈ టైంలో అయితే ఎవరు చేసినా, నేను కూడా ఎన్నోసార్లు మీకు నేను మీటింగ్లో కూడా చేశాను. సో కట్ అయినట్టుగా కనబడలేదు. సో దయచేసి ఆనంద్ సార్, మీరు ఎప్పుడైనా చేసుకుంటే లేట్ నైట్ చేసుకోండి. లేట్ నైట్ అంటే ఇది కూడా ఈ రోజు కిందకే వస్తుంది సార్. అందుకని మీరు ఒకవేళ ఈ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది నా సజెషన్. అంటే జస్ట్ అట్లా కట్ అయితే కూడా మంచి అనిపించదు కదా సార్, అందుకని అట్లా ఉంటుంది అనమాట. నో ప్రాబ్లం, నథింగ్. అది 0.94 కట్ అయింది కదా సార్. సో మీకు ఎన్నో కంపల్చుకుంటారు, అయినా కూడా ఎందుకు కట్ అయ్యే విధంగా చూసుకోవాలా. అందుకని మీరు ఏం చేస్తారంటే లేట్ నైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, నేను చెప్పింది అర్థమైంది సార్ అన్న సార్? అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకైతే కట్ కాలేదు, థ్యాంక్ గాడ్. మీరు అందరూ కూడా అనుకుంటున్నారు కట్ అవ్వకూడదని. సో కట్ అవ్వలేదు. బిఎన్బి కట్ అయినా కూడా వర్కౌట్ అయింది అనమాట. ఓకే, సో ఇది చేసిన అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నాం. ఎస్, టోకెన్ ఫార్మింగ్ ప్రొసీడ్. ఓకే, ఇక్కడ మీరు అన్నది ఇందాక ఏదో కొత్తగా యాడ్ చేసినట్టు నీకు అనిపించింది అన్నగా నేను చదువుతాను. ఒక్క నిమిషం సార్. కింది అంటే ద రివార్డ్ రిడీమ్షన్ అండ్ టోకెన్ ఫార్మింగ్ లిమిట్ హాస్ బిన్ సెట్ టు 100. అది పాతదే. ప్రమోట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ టు గెట్ ఫాస్టర్ అప్రూవల్ ఆఫ్ రివార్డ్ రిడీమ్షన్ రిక్వెస్ట్. సో మీరు ఇది ఏమంటున్నారంటే మరి ట్రాన్సాక్షన్లు జరపండి, తొందరగానే అయిపోతాయని చెప్తున్నాడు. సెలెక్ట్ ద మ్యాక్సిమం రివార్డ్ ప్రైజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రివార్డ్ రిడీమ్షన్ టు గెట్ ఏ హయ్యర్ రివార్డ్ కాస్ట్. ఓకే, సో ఇది తెలుగులో చేసుకుని చూద్దాం. ద సెలెక్టెడ్ రివార్డ్ ప్రైజ్ కెన్ బి చేంజ్డ్ బిఫోర్ ద రివార్డ్ రిడీమ్షన్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్. ఓకే, అది అర్థమైపోయింది మనకి, పాతదే. ఈచ్ రివార్డ్ ప్రైజ్ ఆప్షన్ విల్ బి సబ్జెక్ట్ టు ఏ డైలీ లిమిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రివార్డ్ రిడీమ్షన్. ఇక్కడ ఏది మీకు కొత్తగా వచ్చినట్టు అనిపించింది సార్? ఒకసారి చెప్పండి, కొత్తగా ఏదైనా వచ్చినట్టు మీకు అనిపించిందా? సార్ నా కింద మ్యాటర్ పెద్దగా వచ్చింది, నేను కొత్తది అనుకున్నాను సార్. ఓకే సార్. మీరు అంటే జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా సార్, అంతే. మీరు ఎందుకు అన్నారని కాదు అక్కడ అర్థం, ఎందుకంటే మీరు అన్నారు కదా అని ఏదైనా కొత్తగా అనిపించింది ఏది. ఇప్పుడు అంటే ఇక్కడ దీన్ని నేను తెలుగులో చూస్తాను, ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను ఇంగ్లీష్లో వీక్ అని. 1 minute. ఓకే, సో ఇలా చూసుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ, P2P మాధ్యమాన్ని సమర్థవంతంగా పరీక్షించడానికి వీలుగా రివార్డ్ రిడీమ్షన్ మరియు టోకెన్ ఫార్మింగ్ పరిమితిని 100కి సెట్ చేశారంట. ఈ పరిమితి క్రమంగా పెంచబడుతుంది. అంటే క్రమంగా అంటే ఏంటంటే కొంచెం మనకు టైం పడుతుంది అని అర్థం. అంటే ఇక్కడ 100 కాడ 200 కూడా మనము రిడీమ్షన్ పెట్టుకోవడానికి, అంటే ఇప్పుడు P2P ద్వారా అని అర్థం అని వస్తుంది. ఇక్కడ కాలక్రమేణా అంటే రాబోయే రోజుల్లో దీన్ని పెంచుతానని చెప్పినట్టు. రివార్డ్ రిడీమ్షన్ అభ్యర్థనకు వేగవంతమైన ఆమోదం పొందడానికి కొత్త టోకెన్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఇక్కడ ఏమంటుందంటే, మరి ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరు ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నించండి, కొత్త వాళ్ళతో కూడా ఫార్మింగ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, అది ఏమైనా నా చేసిన దానికి ఇవ్వలేదు మళ్ళీ నేను చెప్పాలా, ఇవన్నీ మామూలు కరెక్టే 100%. బట్ ఇక్కడ ఉన్నదాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక అధిక రివార్డు ధరను పొందడానికి రివార్డ్ రిడీమ్షన్ సమయంలో గరిష్ట రివార్డును ధరను పెంచుకోండి. సరే, అధిక రివార్డు ధరను పొందడానికి రివార్డ్ రిడీమ్షన్ సమయంలో కనిష్ట అంటే తక్కువనా, గరిష్ట అంటే తక్కువనా సార్? గరిష్ట అంటే ఎక్కువనా తక్కువనా? ఎవరైనా చెప్పండి సార్, గరిష్ట అంటే తక్కువనా ఎక్కువనా?
కనిష్ట గరిష్ట ఈ రెండిట్లో గరిష్ట అంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ సార్. ఓకే ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే అధిక రివార్డు ధరను పొందడానికి రివార్డ్ రిడీమ్షన్ సమయంలో గరిష్ట రివార్డు ధరను ఎంచుకోండి. ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు మనకు ఎన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా చూడండి, అక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఎక్కువ ఉన్నదాన్నే ఎంచుకోండి అంటున్నాడు. 0.1, 0.2, 0.3 ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కూడా మీరు మాత్రము గరిష్టంగా ఉన్నదాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. అంటే దాని ఏంటి గరిష్ట అనేది కూడా మనం చూద్దాం అందులో. సో కనిష్ట గరిష్ట, కనిష్ట అంటే తక్కువ, గరిష్ట అంటే ఎక్కువ. సో గరిష్టంగా అంటే అలా ఆ రిడీమ్షన్లో గరిష్టగా ఉన్నదాన్ని ధరను ఎంచుకోండి అంటున్నాడు. ఓకే. ఆ తర్వాత రివార్డు రిడీమ్షన్ అభ్యర్థన ఆమోదించడానికి ముందు ఎంచుకొని రివార్డు ధరను మార్చవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ సో సపోజ్ నేను ఇప్పుడు 100 పెట్టినాను. ఇందాక ఆశీర్వాదం సార్ మీరు అక్కడ ఆన్సర్ అడిగారు నన్ను, ఇక్కడ ఈ ఆన్సర్ మీకు ఇక్కడ ఇస్తున్నాను నేను. ఓకేనా? మీరు 100కి 100 కోస్ట్ అంటే 100కి నాకు 100 కావాలా అని మీరు పీటీపీలో పెట్టారు సార్. ఇప్పుడు ఇది అదే మాట్లాడేది. ఇక్కడ మీ యొక్క స్క్రీన్ షాట్ నేను ఇక్కడ చూపిస్తాను. స్క్రీన్ షాట్ ఏదో అవసరం లేక నేను డైరెక్ట్గా చూపిస్తాను లైవ్లో మీకు. సో మీరు పెట్టింది ఏంటంటే ఆశీర్వాదం సార్ ఉన్నారు కదా, మీకు పెట్టింది మీరు 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 ఏం పెట్టారంటే పీటీపీలో ఇప్పుడు గరిష్టంగా పెట్టారు మీరు. గరిష్ట ఇప్పుడు సిస్టమ్ చెప్పిందే పెట్టారు మీరు. నేను $100 ఇచ్చి నేను $10 ఎందుకు ₹100 ఇచ్చి ₹10 తీసుకోవాలా, లేకపోతే ₹100 ఇచ్చి ₹20 ఎందుకు తీసుకోవాలని ఆలోచనతో మీరు నేను $100 పెడతాను, రేపొద్దున 100కి 100 కావాలి డాలరు అని పెట్టారు మీరు. 100కు $100 కావాలి అని పీటీపీలో పెట్టుకున్నారు. అది పెండింగ్ ఉంది సార్, దీనికి ఆన్సర్ ఇవ్వండి అన్నారు కదా. ఆన్సర్ ఏంటంటే సార్ అది ఇప్పుడు చెప్తాను మీకు. 100 దొరుకుతుంది. అది 100 అంటే మీకు అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రాబోయే సెషన్లో ఇప్పుడు చెప్తాను మీకు, ఓపెన్ చేసి అక్కడ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రివార్డు రిడీమ్షన్ అభ్యర్థన ఆమోదించడానికి ముందు ఎంచుకున్న రివార్డు ధరను మార్చవచ్చు. అదే ఓకే. ఇది ఏంటి, దీని అర్థం ఏంటంటే సపోజ్ ఇక్కడ మీరు 100కు 100 కావాలనుకున్నారు. అది ఏమైంది అంటే ఇప్పటికి కూడా అప్రూవ్ అవుతలేదు, పెండింగ్ ఉంది. అట్లా మీరు 15 రోజులైంది ఇంకా రాలా, 20 రోజులైంది ఇంకా రాలేదు, నెల రోజులైంది ఇంకా రాలేదు. సో పాయింట్ ఆఫ్ వ్యూలో నాలాంటి వాడు 2 నెలలు అవుతుంటాడు, ఇంకొక వ్యక్తి 3 నెలలు అవుతుంటాడు, ఇంకొక వ్యక్తి 4 నెలలు అవుతుంటాడు. ఒక వ్యక్తి 15 రోజుల ఇంకా రావట్లేదు అని, ఇంకెందుకు రావట్లేదు అని అంటే అక్కడ నీ మైండ్ సెట్ని మార్చుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తుంది. అంటే మైండ్ సెట్ మార్చుకోవడం అంటే ఏంటి సార్ అలా? సో మళ్ళీ బిఎన్బి కట్ అవుతుంది. మరి ఎంత అమ్మాయాలనుకుంటున్నావు నీ 100ను అనేది నువ్వు డిసిజన్ తీసుకోవాలి. అది నువ్వు మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. అదొకటి. నెక్స్ట్ రివార్డ్ రిడీమ్షన్ సమయంలో ప్రతి రివార్డు ధర ఎంపిక పరిమితికి లోబడి ఉంటుంది. ధర ఎంపిక రోజువారీ పరిమితి అట్లా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం పెట్టుకున్నాడు పరిమితి వాళ్ళు, సిస్టమ్ ఏం పెట్టుకున్నాడంటే ఈవెన్ నువ్వు ఈరోజు $100 ఇచ్చి నీకు $10 ఇవ్వాలన్నా కూడా, ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ 0.1 పెట్టుకున్నారు. సో అట్లా 0.1లో అంటే నువ్వు 100 ఇచ్చి 10 అమ్ముతా అనుకుంటున్నావు, అయినా కూడా నీకు అందరికి రాదు అని చెప్తున్నాడు. ఎందుకు అందరికి రాదు అంటున్నాడు మరి? సో నేను అక్కడ లిమిట్ పెట్టాను, అంటే నేను ఇంతమందికే ఇవ్వగలను ఈ టైంలో. అంటే అది మనం ఎగ్జాక్ట్లీ దాని యొక్క టైం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు ఎట్లా కొన్నిసార్లు మనకు విత్డ్రాల్ పెట్టుకుంటే స్టార్టింగ్ పెట్టుకునే వచ్చేది, ఒక్కోసారి ఒకరికి పెట్టుకుంటేనే ఒకరిద్దరు పెట్టుకున్నాకనే ఏంటనే కాలం అది లిమిట్ ఓవర్ అని వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఈ లిమిట్ పెట్టినానని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్ ఏంటంటే రివార్డు రిడీమ్షన్ సమయంలో ప్రతి రివార్డు ధర ఎంపిక రోజువారీ పరిమితికి లోబడి ఉంటుంది అనే అర్థానికి చెప్తున్నాడు ఇక్కడ. సో నేను అక్కడ కూడా మళ్ళీ నాకు కండిషన్స్ ఉన్నాయి మీకు. నేను మరి 10 పెట్టినా కూడా ఇంకా రాలేవు. సో నేను మొన్న ఒక రోజు ఫస్ట్ రోజు నేను కూడా అట్లా అమ్మకూడదు, బట్ ఎక్కువ వాల్యూట్ ఉన్నాయి కనుక నేను $100 ఉంటే దాన్ని ఏం చేశాను, $100 పెట్టి $10 కావాలని పెట్టాను. సో 983 లేకపోతే 953 ఇమీడియట్లీ నా వ్యాలెట్కి వచ్చేసినాయి ఫస్ట్ డే. ఇప్పుడు ఎవరు కానీ అట్లా ఇక్కడ బయటకు వచ్చాను. స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కదా సార్? సార్ నా వాయిస్ అంటే స్క్రీన్ షేర్ ఉందా? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. సో అట్లా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తూ మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. సో టోకెన్ స్టేకింగ్ నేను బయటకు వస్తే ఇలా మళ్ళీ ఇలా లోడ్కి వెళ్ళాల్సి వస్తాను అనమాట. అరే నేను అసలు దాంట్లో ఓపెన్ చేయాల్సింది అది సేఫ్ పాల్లో అయితే డైరెక్ట్ వెళ్ళగలుగుతాను. టోకెన్ ఫార్మింగ్లో కంటే టోకెన్ ఫార్మింగ్లోకి టోకెన్ స్టేకింగ్ అంటే టోకెన్ డైరెక్ట్ వెళ్ళిపోతాను.
కానీ ఓకే చలో, మనకు ట్రస్ట్ వాలెట్ ఎక్కువ అలవాటు అయింది, అందుకని మనం ట్రస్ట్ వాలెట్ సార్ సార్ రాయే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు 1000 చేసిన సార్, ఓకే అయింది సార్. ఓకే, రీసెంట్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. యా, చూడండి సార్, ఇక్కడ అందరూ టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి రాగానే మీ అందరికి కూడా ఇదే కనబడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే ఫార్మింగ్ స్టేటస్లో 2834 ఉన్నవి. ఇక్కడ కుడి సైడ్ చూడండి, రివార్డ్ స్టేటస్ ఆల్రెడీ వచ్చినవి 5092 ఉన్నాయి. ఓకేనా, ఆశీర్వాదం సార్ మీరు ఇక్కడ అలా. ఓకే, ఇక్కడ చూడండి మీరు పెట్టిన స్క్రీన్ షాట్ ఇది కింది చూడండి. నేను కూడా ఇది ఫస్ట్ రోజు పెట్టాను, అంటే వచ్చిన రోజే. అయితే ఇక్కడ 100కు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే 0, ఇక్కడ క్లిక్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి వాల్యూ క్లిక్ చేస్తారు. మీరు క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ప్రైజ్ అంటాడు, ప్రైజ్ ఇలా క్లిక్ చేసిన తర్వాత 01 వస్తుంది. అయితే ఇలా ఒకవేళ మీరు 01 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు రిడీమ్ చేశారనుకోండి, ఏమవుతుంది దీనివల్ల అంటే మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మీకు అందరికి తెలిసిపోయింది, ఫిర్వీ అయినా ఒకసారి చెప్తున్నాను, ఆయన కూడా చెప్తున్నాను మీ అందరికి. సో 5092లోకి వెళ్ళి ఏమవుతాయంటే సార్, అందులోకి వెళ్ళి $100 కట్ అయిపోతుంది. $100 కట్ అవుతుంది. $100 కట్ అయ్యి నీకు బయటకి కనెక్టెడ్ వ్యాలెట్లోకి $10 వర్త్ గల పీవీఎస్ మీద బయటకు వస్తుంది. మరి అది పెట్టినాక 10 నిమిషాలకు మరి ఫస్ట్ రోజు వచ్చింది, మరి మళ్ళీ లేట్గా చేసిన వాళ్ళకి ఇంకా 3 రోజులైనా కూడా రాలేదు, కొంతమందికి 4 రోజులు కూడా రాలేదు. అంటే ఇక్కడ ఇందాక నేను ఒక పదాన్ని వాడాను, ఇక్కడ ఏం వాడాడు, కాల పరిమితి, దానికి కూడా లిమిట్ పెట్టాడంట. ఆ లిమిట్ అయిపోయిందంటే నీకు రాదు. అంటే అక్కడ మరి ఎవరైనా ఇన్ అవుతుందా? ఇన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజు నేను $10 పెట్టి $100 కొనుక్కుంటున్నా, అంటే యాడ్ ఫార్మింగ్ చేస్తే వెంటనే అవుతుందా అంటే అవుతుంది. ఇక్కడ అంటే నేను మాట్లాడకూడదు, మళ్ళీ ఇదవుతుంది కనుక. సో ఇక్కడ ఇవ్వడానికి ఏమో లిమిట్ ఉంది, లోపలికి అంటే అవుట్కు లిమిట్ ఉంది, ఇన్నుకు లిమిట్ లేదు. ఎప్పుడు కూడా అట్లే ఉంది మన సిస్టంలో. ఇప్పుడు కాదు సార్, స్టార్టింగ్ నుంచి కూడా అలాగే ఉంది. సో దీన్ని మనము నెగిటివ్గా తీసుకోవద్దు. బట్ ఇక్కడ ఇస్తాడు, ఇది కూడా పెండింగ్లో ఉంటుంది కానీ ఇస్తాడు. అట్లా లోపలికి ఇన్ అయినట్టుగా బయటకు కూడా ఇవ్వాలని మనం అనుకుంటాం కానీ, బట్ అట్లా ఇవ్వట్లేదు సిస్టమ్. బట్ అది కూడా అప్రూవ్ అవుతుంది, కానీ కాకపోతే అప్రూవ్ వస్తాయి కానీ లేట్ అవుతుంది. ఓకే, ఇక అది 0.1కి. ఓకే, ఈ 0.1కు ఎంతమంది పెట్టుకుంటారో, మరి ఎంత లిమిట్ పెట్టాడో మనకు తెలీదు. సో ఈ 0.1 అయిపోయేంత వరకు ఇక్కడ సేల్ చేసుకోవచ్చు, అక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక చేయాలని అద్దా, నేను బైకట్ చేస్తాను, తర్వాత నేను అసలు ట్రాన్సాక్షన్ జరపను, అది ఎవరి వారి డెసిషన్. ఎందుకు ఏకదాటిగా ఉండరు అంటే, ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట. ఏకదాటిగా ఎందుకు ఉండరు ఇక్కడ అంటే నేను చెప్తాను సార్. సరే, ఇక్కడ మనకు మనం మాట్లాడుకున్నట్టుగా సార్, మనందరం ట్రాన్సాక్షన్ చేయకూడదు, మనం ఏది ముట్టకూడదు, సిస్టమ్ దిగి రావచ్చు అన్నాం, కరెక్టే. బట్ ఇక్కడ మనము తెలుగు వాళ్ళలో మరి మేబీ ఈ 2 లక్షల కమ్యూనిటీలో మేబీ మనం 50,000 ఉండొచ్చేమో నేను అనుకుంటాను. బట్ మనం 50,000 మెంబర్స్ని ఆగినంత మాత్రాన ఇంకో 150 అంటే ఇంకొక 150,000 మెంబర్స్ వాళ్ళు ఆగరు. అంటే అట్లంటే ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సార్ మనం ట్రాన్సాక్షన్ చేయొద్దని అనుకుంటుంటే మీరేమో లైవ్లోనే ట్రాన్సాక్షన్ చేస్తారు అని అనుకోకూడదు అట్లా నన్ను. ఓకేనా, నన్ను అలా అనుకోకూడదు. అందరు కూడా నేను మీతో పాటు రెడీ అన్నాను, కానీ అందరు ఆగితే నేను ఆగుతాను. బట్ ఇక్కడ మనం తెలుగు వాళ్ళ మాత్రమే మనం ఆగుదామంటే వాళ్ళు ఆగరు కదా. సో మరి అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎర్లీ బర్డ్ని ఉపయోగించుకుంటున్నారు, ఫార్మింగ్ చేసుకుంటున్నారు. సో అలా సార్ మేము ఆగుతాం. నేను పర్సనల్గా కూడా మాట్లాడినాను, మీకు తెలుసో తెలీదో కొంతమంది లీడర్లతో పర్సనల్గా కూడా మాట్లాడినాను. సార్ ఇలా మనం ఆగుదామంటే నో సార్, దిస్ ఇస్ ద బిజినెస్. ఇది అప్పుడప్పుడు మనం కొన్ని వింటాము, రోల్స్ రాయల్స్ అవి కార్లు ఏవైతే ఉన్నాయో అమాంతంగా కొన్నిసార్లు ఎక్కువ హై లెవెల్కి వెళ్ళిపోతాయి ఆ కార్ల యొక్క వాల్యూ. వెళ్ళిన తర్వాత దాన్ని 2 సంవత్సరాల పాటు సేల్ అవ్వదు. దెన్ మళ్ళీ అతను ఈ 7 లక్షలు ఉన్న 70 లక్షలు ఉన్న వాల్యూ ఏదైతే ఉండేనో ఒకసారి మనం చూసినట్టు గుర్తు, అది అమాంతంగా 1.40 అంటే 1,40,00,000 అయింది సార్ అది. అయితే అక్కడ పబ్లిక్ అంటే వాళ్ళ సెల్లింగ్ 80% పడిపోయింది, 20% మాత్రం సేల్ అవుతుంది. అంటే మొత్తం ఓట్ల 20% సేల్ అవుతుంది. అంటే ఇప్పటికి ఉన్న సేలింగ్ని బట్టి చూసుకుంటే, ఇప్పుడు జరుగుతున్న సేలింగ్ని బట్టి చూసుకుంటే వాళ్ళు ఆ 2 years 80% పడిపోయింది. చలో మరి వాళ్ళు 1,40,00,000 పెట్టిన దాన్ని
మరి మళ్ళీ 70 లక్షలు చేశారంటే చేయలా. సో మళ్ళీ ఏం చేసింది, ఆఫర్ కొద్దిగంత ఆఫర్ ఇస్తూ మళ్ళీ అదే సేమ్ 1 lakh 1,40,40,00,000కే సేల్ చేశారు వాళ్ళు. అంటే కంపెనీస్ బిజినెస్ ఎలా ఉంటుందంటే సార్, సో అన్ని సార్లు దిగిరావు. ఏమైందంటే ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇక్కడ తెలుగు వాళ్ళం అందరం కూడా మంచిదే. ఇప్పుడు నేను తప్పట్టట్లేదు, మనం బైకట్ చేద్దామని మన సార్లు కొంతమంది రాయడం జరిగింది. తర్వాత మనం ఏ ట్రాన్సాక్షన్ కూడా చేయకూడదు అనుకున్నాం, వాస్తవమే. బట్ ఇక్కడ అందరూ ఏకదాటిగా లేరు. సో దానివల్ల నేను చేస్తున్నాను. ఓకే, సో ఎనీవే అది మళ్ళీ మీరు చేయాలని వద్దా అనేది ఇప్పుడు రాజేష్ సార్ చేసిండు అని చెప్పేసి లైవ్లో చేస్తున్నాను, నేను చేయకూడదు, నువ్వు చేస్తావు కనుక నేను చేస్తున్నాను, అలా కాదు. అలా వెళ్ళకండి. యువర్ ఓన్ డిసిజన్, టేక్ అవే యువర్ ఓన్ డిసిజన్. నీకు ఏది అనిపించింది, నీకు అవును నేను చేసుకుంటాను, నాకు వస్తాయని నమ్మకం ఉంది, చేసుకో. లేదు నాకు నమ్మకం లేదు, ఈ సిస్టమ్ నాకు మళ్ళీ తిరిగి డబ్బులు వస్తాయని చెప్పి నాకు నమ్మకం లేదు అనుకోండి, చేయొద్దు. టేక్ యువే ఓన్ డిసిజన్. ఫైనల్లీ చెప్తున్నాను నేను, టేక్ యువే ఓన్ డిసిజన్ ప్లీజ్. దయచేసి అందరికి కూడా నా రిక్వెస్ట్, ఓకేనా? సో అట్లా ఈ విధంగా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ సార్ మనం 100 పెడితే 100 కట్ అయిపోతుంది. ఈ 0.1 ఓకే, అలా మనం 0.2 పెట్టుకోవచ్చు, 0.3 పెట్టుకోవచ్చు, ఇక 0.4 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈసారి నేనే ఫస్ట్ రోజు పెట్టినా, ఇక ఇప్పటి వరకు రావట్లేదు. ఇక నాకు మైండ్ ఖరాబ్ అయింది అనుకోండి, ఏం చేయాలా? $10 అయితే $10 సరిపోతుంది, $100 వేయినా పర్లేదు అనుకున్నాను అనుకో. ఏం చేయాలి? ఇక్కడ కింద చూడండి సార్, రిడీమ్ రివార్డ్ స్టేటస్, దాని కింద యువర్ ప్రైజ్ అనేది @1 USDT ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇగో నీకు ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తాను. ఏమైంది? ఇప్పుడు నా మైండ్ని మార్చుకుంటున్నా అన్నట్టు దీని అర్థం. 1కి పెట్టుకుంటావా, 2కి పెట్టుకుంటావా అంటే ఇన్ని రోజుల నుంచి 100కు 100 కావాలని పెట్టాను, మరి రావట్లేదే అని నా మైండ్ ఖరాబ్ అయితే కనుక నేను నా మైండ్ మార్చుకోవడం అనమాట. సో 0.1కు పెట్టుకోవచ్చు, 0.2కి పెట్టుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మళ్ళీ మనకి BNB కూడా కట్ అవుతుంది, ఛార్జెస్ అనేది మళ్ళీ కట్ అవుతుంది. కట్ అయ్యి ఇక్కడ ఏదైతే ఉందో నువ్వు యువర్ ప్రైస్ అన్న కాడ 0.1 ఉంది కదా, నువ్వు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 USDT ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే ఇట్లా క్లిక్ చేసిన తర్వాత నువ్వు దేని మీద క్లిక్ చేస్తే ఆ USDT వచ్చి అక్కడ కూర్చుంటది అప్రూవల్ అయ్యేంత వరకు. ఇది ఆశీర్వాదం సార్. మీకు ఎందుకు పెండింగ్ ఉంది అంటే సార్, ఇక్కడ ఏం పెట్టిండంటే ఇతను మనం సిస్టమ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏం పెట్టాడంటే P2P అన్నాడు. అంటే పర్సన్ టు పర్సనే. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ సిస్టమే చేస్తుందా, నువ్వు చేస్తావా నాకు అది మనకు తెలీదు. బట్ ఇక్కడ P2P అన్నాడు. P2P అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు 100 పెట్టుకుంటే నాకు 100 కావాలన్నావు. ఓకే, అడ్మిన్ ఛార్జెస్ $15 వర్త్ పోద్దా, $5 వర్త్ పోద్దా తర్వాత విషయం. బట్ ఇక్కడ నీకు ఈ 100కు 100 కావాలి అంటే అక్కడ ఇంకొకరు అభ్యర్థన పెట్టుకోవాలా. ఏమంటే చూడండి, ఇక్కడ నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏం పెట్టుకోతాను అంటే ఇక్కడ క్లిక్ చేశాను. ఇగో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్లో ఇక్కడ 675 అంటే $6 వర్త్ PVC మెటా ఉంది. అవునా, $6 వర్త్ PVC మెటా ఉంది. సో ఇక్కడ 10,000 PVC మెటలో లేకపోతే 9,000 PVC మెటలో ఈ రోజు రేట్ బట్టి క్యాలిక్యులేషన్ కింద $100 క్యాలిక్యులేషన్గా నీ దగ్గర అలాంటి వ్యక్తి ఇందులో నుంచి వెళ్ళి $100 వర్త్ గల టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళి లోపలికి రావాలా. అప్పుడు నీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. కరెక్ట్ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ కనెక్టివ్ వ్యాలెట్లో $100 వర్త్ గల అంటే 10,000 PVC మెటా అనుకోవచ్చు ఈ రోజులలో. ఓకే, $100 పెడితే ఎంత వస్తుంది సార్? 10,000 PVC మెటా. సో ఈ 10,000 PVC మెటాతో నువ్వు లోపలికి రావాలా. ఒక వ్యక్తి లోపలికి వస్తే ఆ లోపలికి నువ్వు అడిగావు కదా రివార్డుని, అది నీకు బయటకు వస్తుంది. అంటే నీకు కూడా 10,000 వస్తుంది. అంటే నీకు ఎట్లా వస్తుంది వచ్చేటప్పుడు? మరి ఇక్కడ నుంచి 10,000 లోపలికి పోతున్నాయి, మరి నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 10,000 వస్తాయి అంటే అక్కడ అడ్మిన్ ఛార్జ్ తీసుకుంటుంది. అడ్మిన్ ఛార్జ్ తీసుకొని ఇక్కడ మీ కనెక్టెడ్ వ్యాలెట్కి వ్యాలిడ్ ఇది PVC రూపంలో వస్తాయి. అంటే ఇప్పటివరకు మన వాళ్ళకి వచ్చింది, ఒక్కరికో ఇద్దరికో వచ్చింది 9,983 PVC మెటలు వచ్చినాయి. ఎంత? ఒక్కరికి వచ్చింది 9,983 PVC మెటలు వస్తాయి బయటకి. అర్థమైందా సార్? సో దాన్ని నువ్వు ఇక్కడ ఏం చేశాడు అంటే, అక్కడ ఇంతకుముందు ఫార్మింగ్లో ఓన్లీ USDT పరంగా వెళ్తుండే, ఇప్పుడు బయటకు వచ్చిన PVC
లోనికి వెళ్ళిన పీవీసీ అంటే యూటిలిటీ కేసు తీసుకొస్తా అన్నారు, దాన్ని ఈ విధంగా తెచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా మార్పు చేర్పులు వస్తాయి. మనం ఈ రోజు ఇక్కడ ఉన్న అప్డేట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు అంటే అదే 30 తారీఖు నాడు ఇచ్చిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవం ఇక్కడ, ఎందుకంటే రెడీమ్ ఆప్షన్ తీసేయకూడదు మనం అనుకున్నాం, అది వాస్తవం. ఖచ్చితంగా మళ్ళీ దాన్ని జోడించాలి. ఏది రెడీమ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఎవ్రీడే $1 $2 మనం తీసుకుంటున్నాం, అదన్నా ఉంచాలి, అట్లే ఉంచాలి. దెన్ పీటీపీ 2 ఉండాలి. పీటీపీ నువ్వు తెచ్చినావు, ఓకే, పీటీపీ తీసుకొస్తానో తెచ్చినావు, దానికి మేము కానట్లే. కానీ ఇక్కడ ఏం చేసావు, మనం రోజు $1 తీసుకుంటున్నాం, రోజు కాకుండా 3 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా తీసుకుంటున్నాం. అట్లీస్ట్ మనకు బిఎన్బి ఖర్చు అవుతుంది, బిఎన్బికి అవుతుంది. సో మళ్ళీ చేసుకోవద్దు అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ 10 రోజులు తీసుకుంటే ఆ 1000 రూపాయలన్నా ఆ డాలర్ అమ్ముకుంటే 1000 రూపాయలన్నా బయటకు వస్తుంది. ఫోన్లే అనే ఉద్దేశంలో కూడా పబ్లిక్ ఉండడం జరిగింది. వెయిట్ చేసి వాళ్ళు వేసారిపోయి. బట్ బిజినెస్ లో వేసారిపోకూడదు, అది సెంటిమెంట్ గా ఫీల్ అవ్వకూడదు. ఇవి రెండు నేను చెప్తాను. బట్ మన మైండ్ సెట్ ని బట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఓకే. కొంతమంది అలా కూడా అనుకుంటున్నారు, ఫోన్లే నాకు అవసరం లేదు, వచ్చిందే అయిపోయాను కూడా అనుకుంటున్నారు. బట్ అలా అనుకోకూడదు కానీ అనుకుంటున్నారు. ఎందుకంటే మన మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటే కదా సార్, అక్కడ ఎవరో హిందీ మీడియంలో ఏదో మాట్లాడాలని చెప్పేసి ఇంకోటి మాట్లాడాలని చెప్పేసి మనకు అవసరం లేదు. ఇది మన మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ విధంగా ఇక్కడ లోపలికి వెళ్ళి బయటకు రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే అరే 0.1కి అంటే $10 మనం ఖర్చు పెడితే అంటే ఇక్కడ 1000 పీవీసీ మీటర్ ఖర్చు పెడతా ఉంటే మనకి అక్కడ ఫార్మింగ్ అవుతుంది. ఇంకొక 2 వ్యాలెట్లు మన కింద ఉంటే $30తో అక్కడ ఎర్లీ బర్డ్ అవుతుంది. సార్ ఎవడా మరి 10,000 పీవీసీ మీటర్ వస్తాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. 100% అందరికి అనిపిస్తే నాకు కూడా అనిపించింది. ఏమవుతుంది అంటే దాన్ని తీసేస్తారు, అది నీకు మళ్ళీ కనబడదు. 0.1 అనేది 0.1 అనేది ఇక్కడ కనబడకుండా చేస్తాడు. అంటే నువ్వు చేసుకోరాదు, నువ్వు సేల్ చేయరాదు 0.1కి, తర్వాత నువ్వు 0.1కి లోపలికి ఇన్నవరాదు, బయట తీసుకుపోరాదు. ఆ రకంగా ఇక్కడ ఏది ఇందాక చూసిన ప్లేస్లో ఏదైతే ఉందో తీసేస్తాడు సార్. అర్థమవుతుంది మీకు అందరికీ. సో జస్ట్ కొద్దిగా వినండి సార్. ఈరోజు ఎవరు కూడా కొద్దిగా వేరే ఆలోచన కాకుండా వచ్చిన అప్డేట్ గురించి కొద్దిగా మనం మాట్లాడుకోలేము కనుక నేను ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట, అంతే. సో అంతే తప్ప ఎవరికి ఏదో చేయాలని కాదు. నేను కూడా మీ లెక్కనే, మీ అందరితో పాటు నేను, రైట్. సో పదే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా సార్, ఇది టోకెన్ స్టేకింగ్. ఇక్కడికి వచ్చామా, టోకెన్ ఫార్మ్లోకి వెళ్ళాలి ఒక్క నిమిషం. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అవును మీరు అన్నమాట వాస్తవమే. ఇప్పుడు 0.1కి అయితేనే మనము అక్కడ $10 ఖర్చు పెట్టుకుంటే మనకు $100తో ఫార్మింగ్ అవుతుంది. అలా అయినప్పుడు ఎవడు $10,000 పెట్టుకునేందుకు, సారీ 10,000 పీవీసీ మీటర్ ఎందుకు లోపలికి వస్తుంది అనేది మనకు వచ్చాం. 100% నాది కూడా అదే. బట్ ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో, అంటే ఎన్ని రోజులు పడుతుందని నేను చెప్పలేను కానీ ఇక 0.1 అనేది ఉండదు. తర్వాత ఏం చేస్తారు సార్, ఇది కొన్ని రోజులే ఇక్కడ. సో 0.2 కూడా తీసేస్తాడు. అంటే కొంతమంది ఆ టైంలో 0.2 తీసుకుంటారు, ఎందుకంటే చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా. ఇప్పుడు ఫార్మింగ్ కానీ ఎర్లీ బర్డ్ కానీ ఇన్ని రోజులు చాలా మంది నేను ఫార్మింగ్ చేయలేదే అన్న వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎర్లీ బర్డ్ నేను చేయలేకపోయానే, 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేకపోయానని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇట్లా ఎవరు చేసుకుంటారో, ఎవరు అమ్ముకుంటారో అమ్ముకోని, వాళ్ళు అమ్ముకుంటారో వీళ్ళు చేసుకుంటారు. ఓకే, ఇది ఈ కథ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఈ 0.1 బంద్ చేస్తే దెన్ 0.2కి వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు సార్, ఇప్పుడు పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే అరే 0.1 బంద్ అయిన తర్వాత మనం తప్పు చేసామే, అప్పుడే చేసుకునే ఉండే అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏం చేస్తారు పబ్లిక్, 0.2తో చేసుకుంటారు, 0.2తో బయటకు వస్తారు. ఇక్కడ ఉల్టా, బయటకు వచ్చే వాళ్ళకేమో అరే మనం సేల్ చేసి తప్పు చేసామనుకుంటారు, ఇక్కడ ఇన్ అయిన వాళ్ళేమో మనం మంచి పని చేసామనుకుంటారు. అలాగే 0.2, 0.3, 0.4 ఇలా ఏది కొన్ని రోజులతో కట్ అయిపోతూ ఉంటుంది, ఏది కొన్ని రోజులతో ఉంటుంది, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఫైనల్ ఏంటి మరి, ఫైనల్లీ లాస్ట్ 0.1. ఇక 0.1 అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ 1.0 ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ 1.0తో పాటు 2.0, 2.3, 2.0, 3.0, 4.0, 5.0. ఇప్పుడు ఇందాక మనము వచ్చిన అప్డేట్ని బట్టి నేను కాలక్రమేణా పెంచుతాను అన్నాడు కదా, కాలక్రమేణా నేను పెంచుతాను అన్నాడు. సో ఇవన్నీ పోయి 0.0 వెళ్ళిపోయి 1.0, 2.0, 3.0 అక్కడికి వస్తుంది. సో ఇది ఇప్పుడున్న అప్డేట్, ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అప్డేట్. ఓకే, ఇక్కడ యాడ్ ఫార్మింగ్ చేసి పబ్లిక్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఇక చూడండి, ఇందాక నేను చూపించింది వేరు, ఇప్పుడు అవుట్ అవడానికి చూపించాను. ఇప్పటిదాకా నేను
మన $100 పెట్టి అమ్మి $10 తీసుకుంటావా, $20 తీసుకుంటావా, $30 తీసుకుంటావా, దాని గురించి మాట్లాడాను. ఇప్పుడు లోపలికి రావడానికి ఈ యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేశాను. అంటే బయటవి లోపలికి రావాలంటే ఎలా అనేది మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాడ్ ఫార్మింగ్, అది దీన్ని అంటారు యాడ్ ఫార్మింగ్. ఇక్కడ యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేశాను. సారీ, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఇది మనం బయటకు పోవాలనుకుంటే ఇది ఈ విధమైనటువంటి వే. ఇక్కడ ఈసారికి 5092 ఉన్నాయి. సో ఇక్కడ 100 ఇచ్చి సో నేను ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే 100 అంటే ఇక్కడ సిస్టమ్కి ఇస్తలేము. అంటే కొంతమంది వాడతారు, ఇలా సిస్టమ్కి ఇస్తున్నామని వాడతారు, అట్లయినా అదే మాట వాడతారు ఎవరైనా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీ 90 ఎక్కడికి పోతున్నాయి, నువ్వు 100 ఇస్తున్నావు, నీకు 10 బయటకు వస్తుంది. నీ 90 ఎక్కడికి పోతుందంటే ఇక చూడండి, ఇక్కడ యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తుండు, 100 వాల్యూ ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్ అన్నాడు. వ్యూ ఆఫర్, ఓకే, ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్. ఇక నువ్వు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక నువ్వు ఫార్మింగ్ కోస్ట్ $10 వర్త్ గల, అంటే 1022 1000 అది మీ వ్యాలెట్లో నుంచి కట్ అవుతుంది. అంటే $10 వర్త్ కట్ అయ్యి మరి ఇక్కడ 100తో ఫార్మింగ్ అవుతుంది. మరి ఇంకా 90 ఎక్కడి నుంచి వచ్చినాయి, అతను సేల్ చేశాడు, నువ్వు తీసుకున్నావు సార్. అంటే వ్యక్తి ఎవరో మనకు తెలియదు, బట్ త్రూ సిస్టమ్. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది సిస్టమ్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం బైనాన్స్కి వెళ్తాము, ఒక వ్యక్తి అమ్ముకుంటాడు, ఒక వ్యక్తి కొంటాడు, బట్ మధ్యలో ఎవరు ఉంటారు, బైనాన్స్ వాళ్ళు. సో అంటే ఇది అంత పెద్ద అప్డేట్ అని నేను అన్నాను, బట్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను అనమాట. అట్లా సో ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నువ్వు $100 ఇచ్చి $10 తీసుకున్నావు. ఇక్కడ యాడ్ ఫార్మింగ్ చేసుకునే వ్యక్తి $10 ఇచ్చి $100 కొనుక్కుంటున్నాడు. చూడండి, అక్కడనేమో మనము $100 ఇచ్చి $10 తీసుకున్నాము, ఇక్కడనేమో $10తో $100 తీసుకుంటున్నావు. సో ఇక ఇది నార్మల్ ఫార్మింగ్ చెప్పాను. అయితే దీని కింద 2 వ్యాలెట్లు ఉన్నాయి అనుకో, డైరెక్ట్గా ఏమవుతుందంటే సేమ్ డే మీరు దీని కింద ఉన్న రెండింటికి 1000 పీవీసీ మెటాలు, దీని కింద ఉన్న ఇంకో దానికి 1000, అంటే 1020 1030 పడతాయి కదా, $10 వర్త్ అనేది. ఆ విధంగా పెట్టుకొని మీరు 3టికి చేసుకుంటే ఎర్లీ బర్డ్కు ఉపయోగపడుతుంది. అయితే ఈ విధంగా ఇచ్చినా కూడా ఇది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మారుతుంది, ఎందుకంటే ఈ విడ్రాల్ సిస్టమ్ అనేది అవన్నీ కూడా మారిపోతాయి. బట్ ఇక్కడ ఇది బిజినెస్ ట్రిక్ కనుక ఏమవుతుందంటే ఈ ప్రాజెక్టు ఒక సక్సెస్ బాటలోకి వచ్చేంత వరకు కూడా ఏది వచ్చినా 1 year 9 months లేదా 14 months 15 months నడుస్తుంది. ఎందుకు చెప్తున్నాను అట్లా చూసారా, మనకి ఫస్ట్ పీవీసీ మెటల్ ఎంట్రీ అయిన తర్వాత 6 నెలల వ్యవధిలో మనం పీవీసీ మెటల్ రివార్డ్ రిలీజ్ అనేది తీసుకుంటే వితౌట్ ఛార్జ్ ఇచ్చాడు 6 నెలలు. 6 నెలలు వితౌట్ ఛార్జ్ బయటకి ఇచ్చాడు 6 నెలలు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ మారిపోయింది. 5 పీవీసీ మెటల్ ఇచ్చేవాడు, అది కూడా కొద్దిగంత బిఎన్పి ఛార్జ్ కట్ అయ్యి. ఆ తర్వాత ఏమైంది, ఒక్కటి ఇవ్వడం ఛార్జ్ చేశాడు, అది కూడా. ఆ విధంగా ఇట్లా ఈ సిస్టమ్ అనేది కొత్తగా, ఇప్పుడు ఇంకా కూడా కొత్తగానే మనం అనుకుంటాం 3 సంవత్సరాలు నాకేం రాలేదు, లేదు అట్లా లేదు. 3 సంవత్సరాలు లేదు, అట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే కొంతమంది 9 సంవత్సరాలు నాకేం లేదు అని కూడా అనొచ్చు. అలా కాదు, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆ ప్రాజెక్టు నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు, బట్ ఆన్ టైంలో ఎంటర్ అయ్యావా, బయటకు వెళ్ళావా అనేది అట్లా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడో వచ్చిన క్రైటీరియాకి మనం లాస్ట్లో క్రైటీరియా చేసుకుంటే ఆ చేసుకునేదేమో లాస్ట్లో, ఆశించేది ఫస్ట్ వాళ్ళు చేసుకుంటే ఎంత వచ్చిందో దానికి ఆశిస్తున్నాం, అది రాంగ్ అయింది. తర్వాత ఎర్లీ బర్డ్ కూడా అంతే. సో ఈరోజు ఎర్లీ బర్డ్ చేసుకోవాలంటే డిఫరెంట్ వే, అదే పోయిన సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున చేసుకున్న డిఫరెంట్ వే. అది కాకుండా మరి 29వ తారీఖు వరకు చేసుకున్నది డిఫరెంట్ వే ఎర్లీ బర్డ్. ఇప్పుడు ఏం బాధపడుతున్నాం మనము, అరే నాదే వచ్చి అక్కడ నిలబడ్డది, నేనే చేసుకుంటూ అయిపోతుండే కదా, నాకు ఇంత మంచిగా ఈజీగా ఉంది, అక్కడ వచ్చిన దాన్ని నేను దీనికి దానికి అదర్ ఫార్మింగ్ ఉండే చేసుకుంటే బాగుంటుండే అని చెప్పి ఈ రోజు మనకు అనిపిస్తుంది. అంటే ఏదైనా కూడా నేను అనేది ఏంటంటే సార్, ఏదన్నా ఇలాంటి ఈ ఒక డెవలప్ అవుతున్న ప్రాజెక్టులలో కొత్తవి ఇలా ఎందుకు తీసుకొస్తారంటే కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ నచ్చేది, మళ్ళీ కొత్త వాళ్ళకి నచ్చుతుంది. కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు చేసుకుంటారు. ఎంతమంది వస్తారు ఎంతమంది పోతారు తర్వాత విషయం సార్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కంటిన్యూ ఉండేవాడికి అరే అప్పట్లో వచ్చింది ఇప్పుడు ఏమో నాకు ఇవ్వట్లేదు, నేను మొన్న కూడా ఎల్లుబడి చేశానే, లాభం ఏముంది అని మనకు అనిపిస్తుంది. బట్ ఈ రోజు ఇక్కడ మీరు ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఇందులోనే
దీంట్లోనే చేంజెస్ అనమాట, డిఫరెంట్ క్రైటీరియా అనుకోవచ్చు. సో ఏం తీసుకొచ్చారు క్రైటీరియా ఈ రోజు? ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ని బట్టి ఏంటంటే, ఇప్పటి వరకు ఫార్మింగ్ అంటే చేసుకున్న చాలా మంది ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకు? $10 వర్త్తో $100 వస్తున్నాయని చెప్పేసి. అది వాళ్ళకి కొత్తగా ఫ్రెష్ మనిషి, అది అతనికి వెరీ వెల్. ఇది అంటే నేను కరెక్ట్గా బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకుని మీకు అర్థమవుతుంది అనమాట. మీరందరూ కూడా లాస్ట్ నుంచి కూడా ఉండండి. ఏది కూడా కంటిన్యూస్గా ఉండదు, ఏది కూడా కంటిన్యూస్గా ఉండదు. మార్పులు చేర్పులు సహజం. బట్ మనం ఏదైనా ఆశిస్తే కంటిన్యూస్గా రండి. ఒకసారి మీరు నాతో రావాలి అని పదాన్ని పదే పదే వాడింది అప్పట్లో. నాతో రావాలి అంటే నేను వచ్చినాక సంవత్సరం తర్వాత వస్తే దాని కథ వేరే ఉంటుంది. అంటే సంవత్సరం వచ్చినావు అంటే నువ్వు ఎండింగ్ పొజిషన్లో వచ్చినట్టు. ఎండింగ్ పొజిషన్లో అలాంటి పనులు చేయకూడదు, ఎండింగ్ పొజిషన్లో అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఈ $10 ఏదైతే ఉందో $100 వస్తుంది చేసుకో. అంటే మళ్ళీ చేసుకో అంటే మీరే చేసుకోమంటున్నారు కదా అనొద్దు ఇక్కడ. నీకు కావాలనుకుంటే, నీకు మంచిగా అనిపిస్తే, చేయాలనుకుంటే. సో ఇది జనరల్ మీటింగ్ అనమాట. ఎందుకంటే నా టీం ఉందేమో, లేదా నా టీంకి నేను చెప్పట్లేదు. సో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీటింగ్ వచ్చాం. సార్ నా వాయిస్ అండ్ స్క్రీన్ క్లియర్ ఉందా? సైలెన్స్ ఉంది కనుక నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనమాట. వాయిస్ స్క్రీన్ క్లియర్ ఉందా? హలో, నేను మీటింగ్ ఉన్నాను సార్. సార్ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఏమవుతుందంటే, లాస్ట్ చరిత్ర హిస్టరీ చూసుకుంటే ఏది వచ్చినా కూడా 1 year ఉంటుంది, లేదా 1.5 year ఉంటుంది, లేదా కొన్ని 6-7 నెలలు ఉంటుంది. లాస్ట్ ఎర్లీ బర్డ్ని చూసుకుంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి లెక్కబెట్టుకుంటే అది సెప్టెంబర్ నవంబర్ దాకా కూడా వచ్చిందా? నవంబర్ కాదు, అక్టోబర్ 29వ తారీఖు వరకు వచ్చింది. అంటే 1 year, 13 నెలలు, 8 నెలలు వచ్చింది, 9, 10 అంటే 14 నెలల వ్యవధి జరిగింది. అది 14,000 వ్యవధి నడిపించాడు దాన్ని. అంటే ఇప్పుడు కూడా ఎల్లుబడి ఉంది, కానీ వే ఆఫ్ చేంజ్. అప్పుడు ఈజీ, ఇప్పుడు హార్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకేమో ఇప్పుడు చాలా బెస్ట్ ఇది, కానీ మనలాంటి వాళ్ళకి వచ్చిన రివార్డ్ అక్కడ ఉంది, దాన్ని మనం ఈజీగా యూజ్ చేసుకునే వాళ్ళం. బట్ కొందరు లాస్ట్ మినిట్లో కూడా చేయలేరు. ఎందుకు అంటే అక్కడ బిఎన్బి ఒకటి అవుతుంది, అందుకని చెప్పి చేసుకోవాలా. బట్ మరి ఇప్పుడు ఎలా చేసుకుంటాం? ఇప్పుడు మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది, అదే బాగుండే అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఎంట్రీ అవుతే ఆన్ ద స్పాట్లో ఎంట్రీ అవ్వండి, అంతే తప్ప. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఆన్ ద స్పాట్లో ఎందుకు ఎంట్రీ అవ్వమంటున్నాను. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి 0.10కి $10కి $100 వస్తాయి. మరి ఇది తీసేసాడు అనుకోండి, రేపు పొద్దున్న తీసేస్తాడు. తీసిన తర్వాత నీకు చెప్పడు, నేను రేపు తీసేస్తా, ఎల్లుండి తీసేస్తా చెప్పడు, తీసేస్తాడు. తీసేసిన తర్వాత చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అప్పుడు ఇప్పుడు $10 పెడితే $100 ఇచ్చిండు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు $20 పెడితే $100 ఇస్తాడు. చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నది. తర్వాత ఏమవుతుంది, $30 పెడితే మళ్ళీ ఇస్తాడు, 25 అయిపోతాయి. మళ్ళీ ఏమవుతుంది, అప్పుడు అరే 20 ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోతుండే. సో ఈ విధంగా ఇలా ఈ యొక్క ప్రాజెక్టులు అనేవి సిస్టమ్ డెవలపింగ్లో ఉన్నప్పుడు, సిస్టమ్ మనకు తను ఒక ఏమంటుందని స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు, 3 సంవత్సరాలు అని కాదు సార్, 3 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని డిఫరెంట్ థింగ్స్ వచ్చాయి, అవన్నీ కూడా లెక్కబడతాడు తప్ప నేను 3 సంవత్సరాలు అనేది అది ఆ క్వాలిటీ అనేది ఉండదు. సో అలాగే ప్రైస్ విషయంలో కూడా ఎన్నోసార్లు ఫ్లక్చుయేషన్ జరిగింది. బట్ ఓకే, ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనందరికీ మనము $100 చూసి వచ్చిన పీవీసీ మీట $100 చూసాం కనుక మనకి బాధ కలుగుతుంది. అలాగే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో కిందికి మీదికి జరుగుతుంది కదా, దాన్ని చూడాలి మనం, అది చూసుకోవాలన్నమాట. అక్కడ చేయాలి మీరు బిజినెస్, మనం బిజినెస్ అక్కడ చేసుకోవాలి. మళ్ళీ 13 మళ్ళీ 14 కాకుండా ప్రెజెంట్లో చూసుకోవాలి, ప్రెజెంట్లో బతకాలని ప్రయత్నించాలన్నమాట. అది ఇది నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించి నేను కొద్దిగా చెప్పాలనుకున్నా చెప్పాను. సో అందరికీ నేను మాట్లాడింది నచ్చాలని రూల్స్ లేదు సార్. సో అలాగని చెప్పేసి ఎవరికి కూడా ఇది నచ్చలేదు అన్నది కూడా ఉండదు అనమాట. అది ఉంటుంది, ఇది ఉంటుంది, రెండు ఉంటాయి అనమాట. ఎప్పుడైనా వేర్ యాక్సెప్ట్ అన్ దట్, మీరు నన్ను తిట్టుకున్నా యాక్సెప్టే, మంచిదైనా యాక్సెప్టే. ఎందుకంటే మరి ఒక అడ్మిన్ గా మనం ప్యానల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మరి మాటలు అనేది మనం పడాల్సిన ఉంటుంది, మాటలు అనేది పడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అప్రిషియేట్ చేసినా ఓకే సార్ థ్యాంక్ యూ అనాల్సి వస్తుంది. తర్వాత మీరు సరిగ్గా లేదు అన్నప్పుడు కూడా, మొన్న ఒకసారి అన్నారు కదా సార్, బాడీ అంతా కాలిపోయింది ఏమంటారు కదా, ఒక చేతి కాలేదో లేకపోతే ఏదో అన్నట్టు, అయినా కూడా మనము ఇట్స్ ఓకే ఏం చేద్దాం మరి. సో ఇలా ఈ విధంగా మనం మైండ్ సెట్ ని మార్చుకొని మనం ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ అయితే వస్తుందో
అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్ టైంలో ఎంట్రీ అవ్వండి. ఇది బాగుంది కదా అని చెప్పేసి చూసి లాస్ట్ మినిట్లో ఎంట్రీ అవ్వద్దు ఎవరు. సో ఈ విధంగా ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నం చేయండి అనేది నా ఆలోచన. సో ఈ విషయాన్ని నేను మీ అందరితో ఇక్కడ వచ్చిన అప్డేట్ని బట్టి, నాకు అర్థమైన అప్డేట్ని బట్టి నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇక మీరే మీ యొక్క 2-3 సార్లు ఎంటర్ చేశారు. సారీ నేను చూడలేదు. ఫస్ట్ ఒంగోలు ప్రతాప్ సార్ మాట్లాడండి, తర్వాత కోటేశ్వర సార్ మాట్లాడతారు. వెల్కమ్ సార్. సో మేబీ నేను చెప్పండి సార్. సార్ అప్పుడు మీరు అడిగిండ్రు కదా, అందుకని ఓకే సార్. ఇక గ్రంథి శ్రీనివాస్ సార్ కూడా వచ్చారు. ఇంకొక మనకు 1 minute టైం ఉంది. ఓకే మాట్లాడదాం, ఆయన పర్లేదు, మాట్లాడండి సార్. గ్రంథి శ్రీనివాస్ సార్ ఇప్పుడు నమస్తే సార్. హలో, చెప్పండి సార్. వినపడుతుందా సార్ నా మాట? క్లియర్ ఉంది సార్, మీ వాయిస్ వెరీ వెరీ క్లియర్. ఓకే సార్, నేను ఎంత కొట్టుకున్నా వినపడలేదు సార్, అందుకు అడుగుతున్నా. అయ్యో సార్ నిన్న మీ మాట రాలేదు సార్, లేకపోతే లేదు నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను, మైక్ టచ్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది కానీ నా మాట మీకు చేరటల్లా. ఓకే సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 100 USDTని విత్డ్రా చేసుకుంటే 10 కింద బయటకు వస్తుంది. ఆ 10కి వచ్చిన మెటాల్ని లోపలికి పంపిస్తే 100 ఫార్మింగ్ అవుతుంది. 100 USDT పంపించాలని లేదు సార్, వచ్చినాయి పంపించాలని ఏం లేదు. వచ్చినాయి మళ్ళీ పెట్టుకుంటే చేసుకున్న వాళ్ళ గురించి అట్లా, కావాలన్న వాళ్ళ గురించి ఇట్లా చెప్పాను. అవును సార్, నేను ఇప్పుడు అమ్ముకోదలుచుకోలేదు, ఫార్మింగ్ చేయదలుచుకున్నాను. నాకు ఉన్న రూట్ ఏంది, ఇంకా బయటికి తేవటం మళ్ళీ లోపల పంపించడం, అంతే కదా. లోపల చేయడానికి అవకాశం లేదు కదా. అలా కాదు, బయటికి తేవాలా లోపల పంపించడానికి కాదు. ఇప్పుడు మీరు ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు రూట్ ఏంటి అంటే, ఇప్పుడున్న రేటుని బట్టి 10,000 పీస్ మెటల్ కొనుక్కొని లోనికి రావాలి చేసుకోవాలనుకున్న వాళ్ళకి. కానీ మీకు వచ్చిన ఏంటంటే, నాకు వచ్చిన రివార్డు అందులో ఉంది కదా, దాన్ని నేను చేసుకుంది కదా అనేది మీకు వచ్చాను. మార్పు చెప్తాను మీకు ఏం చెప్పాను సార్, మార్పు అనేది సహజం అనమాట. మార్పు అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇది ఏంటంటే వీళ్ళు డెవలపింగ్ లోనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా సార్. వీళ్ళు ఏంటంటే డెవలపింగ్ లో ఉన్నారు. అంటే చూడండి, మీరు ఇప్పటిదాకా నేను మొత్తం మాట్లాడుకుంటూ వచ్చాను, ఎందుకంటే పూర్తిగా హిస్టరీ కూడా నేను మాట్లాడుకుంటూ వచ్చాను. క్రైటీరియా అది సార్ మన దాని ఏమంటారు ఉండే సార్, మర్చిపోయాను నేను కూడా. క్రైటీరియా అన్నాడు, 2 క్రైటీరియా, 3 క్రైటీరియా, 4th అన్నాడు. ఆ తర్వాత స్పీడ్ క్రైటీరియా అన్నాడు, మారిపోయింది. అవునా, 1.5 సంవత్సరం నడిచింది, మారిపోయింది. తర్వాత ఈ విధంగా ఇట్లా మార్పులు చేర్పులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది మనమే ఆలోచన చేసుకోవాలి సార్. అవును సార్, ఇంకా మళ్ళీ కొత్త పెట్టుబడి ఎక్కించే ఉద్దేశం లేదు. నేను ఏమన్నా ఇప్పుడు ఉన్నదాన్ని నేనేమన్నా అది చెప్పకండి, ఇంకా అది మన ఇష్టం అని చెప్పాను. నేను 2 మాటలు మాట్లాడాను, ఏమనంటే వాడు అలా చెప్పాడు. సో ఇక్కడ మరి మన ఇష్టం, మన అవగాహన అంతే. ఇక్కడ చేయాలి సార్. నేను మిమ్మల్ని ఇప్పుడు నేను చెయ్యాలనుకున్న దాంట్లో మనకి పొరపాటు ఏమైనా ఉందా అనేది తెలుసుకొని చేసుకుందామని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు నా దాంట్లో అన్నిట్లో 100, 200, 200, 300 అట్లా కొన్ని అకౌంట్లలో వచ్చున్నాయి. ఓకే, ఇప్పుడు వాటన్నిటిని నేను ఏ అకౌంట్కి ఆ అకౌంట్ విత్డ్రాల్ పెట్టి 100 USDT బయటకు వచ్చిన పీవీసీ మెటల్ని మనం ఏ అకౌంట్ కి ఎర్లీ బోర్డు మ్యాచింగ్ అవుతాయో ఆ అకౌంట్లకు ఆ మెటాలను ట్రాన్స్ఫర్ పెట్టి అక్కడి నుంచి ఫార్మింగ్ చేయాలా, అంతే కదా? అంతే కదా సార్. ఏ అకౌంట్కి ఆ అకౌంటేగా ఫార్మింగ్ చేయాల్సింది. అట్లేం లేదు సార్. ఇప్పుడు ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన దానికే చేయాలని రూల్స్ ఏం లేదు. వచ్చింది మళ్ళీ నువ్వు ఉంచుకుంటావా, లేకపోతే వచ్చిన నేను చెయ్యాలి అనుకుంటున్నాను సార్, నేను చెయ్యాలి అనుకుంటున్నాను. నా కంటిన్యూటీ చెప్పండి. రైట్ సార్ చేయొచ్చు సార్, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయటకు వచ్చిన కంట్రేట్ వ్యాలెట్ లో ఉన్న బయటకు వచ్చిన పీవీసీ మెటల్ని ఎర్లీ బాడీకి మ్యాచ్ అయ్యే 3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడి నుంచి ఆ అకౌంట్కే చేయాలి, అంతే కదా? అదర్ ఫార్మింగ్ లేదు కదా? రైట్. ఇప్పుడు అదర్ ఫార్మింగ్ లేదు సార్. మనకు 29 వరకు, లాస్ట్ 11/11/29 వరకే మనకు అదర్ ఫార్మింగ్ ఉండే. ఇప్పుడు అదర్ ఫార్మింగ్ లేదు. అదర్ ఫార్మింగ్ ఉంటే మళ్ళీ పీటు క్లియర్ కదా సార్. అందుకని ఏం చేశారంటే ఇక్కడ అదర్ ఫార్మింగ్ తీసేసే మనం అనుకున్నాం కదా సార్, అదర్ ఫార్మింగ్ ఉండబోవచ్చు, ఎర్లీ బర్డ్ ఉండకపోవచ్చు,
అనుకున్నాం. ఇక్కడ నేను మీటింగ్ లో నేను చెప్పాను, అనుకోవడం ఏంటి, ఆ నేను మీకు ఆ ఇండైరెక్ట్ మాట అందరికి విన్నాను చెప్పాను. కాబట్టి 500 లెక్కన 3 సెట్లు చేశాను సార్ నేను. ఆ మాట విన్నాను కాబట్టి. ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్పలేను, ఇండైరెక్ట్ చెప్పాను. ఎర్లీ బర్డ్ ఉండకపోవచ్చు అన్నాను. నేనే మీ అందరికి ఎదురుగా కొత్త వ్యాలిటీ క్రియేట్ చేసి ఆ ఎర్లీ బర్డ్ ఏదైతే రివార్డ్ ఉందో వచ్చిందని ఉపయోగించాను. ఇప్పుడు నేను 100 USDTలు ఉన్న అకౌంట్లన్నీ విత్డ్రా పెట్టుకొని బయటకు వచ్చిన పీవీసీ మెటాల్ని ఎర్లీ బర్డ్ 3 మ్యాచ్ అయ్యే వాటికి తీసుకొచ్చి చేసుకోవాలా అంతే. అవును సార్, అవును సార్. లేదంటేనేమో ఈ ప్రాసెస్ లో బిఎన్బి ఎంత పెట్టాలా ఒక్కో అకౌంట్ లో మనం విత్డ్రా చేయడానికి? మళ్ళీ ఇగో సార్, విత్డ్రా ఎంత 10 విత్డ్రా చేయడానికి దాన్ని లెక్క కట్టకూడదు. 10 ఇప్పుడు మీరు $100 ఇచ్చి $10 విత్డ్రా అంటే ఇప్పుడు ₹100 ఇచ్చి మీరు ₹10 కావాలనుకుంటున్నారు. దానికి 10 రూపాయలు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రూపాయలు ఎందుకు పడుతుందంటే ఏమవుతుంది, బియ్యం ఎంత ఖర్చు అవుతుంది అంటే 20 పైసలు కూడా కట్ అవ్వట్లేదు. సరే ఓకే, విత్డ్రాలకి ఒక 20 పైసలు ₹10. ఓకే ఓకే, మళ్ళీ లోపల పంపించడానికి ఎంత అవుతుంది అంటే బిఎన్బి నేను సెట్ చేసుకోవాలి కదా అకౌంట్ లకి. ఇక్కడ 20 పైసలు వేసుకోండి, లేదా 50 పైసలు వేసుకోండి. ఓకే, 50 పైసలు వేసుకోండి, 20 పైసలు వద్దు, 50 పైసలు. రేపు పొద్దున బిఎన్బి రేట్ అనేది చాలా తగ్గుతుంది, బిఎన్బి ప్రైస్ అనేది తగ్గుతుంది కనుక ఇట్లుంది. సో రేపు పొద్దున పెరిగినా కూడా 50 పైసలు వేసుకోవాలి. అదొకటి అయిపోయిందా. ఇప్పుడు లోపలికి ఫార్మింగ్ చేసేటప్పుడు లోపలికి చేసేటప్పుడు కూడా అంటే ఈ $10 పెడితే $100 కావాలి మీకు. అది చేసుకునేటప్పుడు కూడా దానికి కూడా 50 పైసలు ఏమో కట్ అవుతుంది సార్. అంటే దానికి 50 పైసలు కదా సార్, ఎక్కువ కట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. 0.9 అని విన్నాను. 0.9 అంటే సార్ అది 10 పైసలు, $90 కదా సార్. నా మాట సార్, 0.9 కాదు సార్, 0.09 అది. 0.09 ఓకే. అది 0. ఇప్పుడు మీరు 0.9 అనేది ఎక్కడంటే చెప్పన్నా సార్, ఈ 100కి 100 మనం బయటకు రావాలని పెట్టుకుంటున్నాం చూడండి, అక్కడ 0.9 అంటే ఒక 10 సెంట్ తక్కువ కానీ $1 అంటే $90 అనుకోవాలా. అక్కడ దాన్ని $90 అనుకోవాలా. 100 కావాలనుకుంటున్నావు, 100కి 100 బయటకు రావాలనుకుంటున్నావు, ఎప్పుడో తెలియదు, పెట్టుకున్నారు పబ్లిక్, అది 0.9. కానీ ఇక్కడ నువ్వు $10తో నాకు $100 కావాలనుకుంటున్నావు కదా, లోపలికి వస్తున్నావు కదా సార్. ఆ టైంలో నీకు తక్కువగా పడుతుంది. ఓకే, 50 పైసలు వేసుకోండి అక్కడ కూడా అనుకో. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎక్కువ చెప్తున్నాను అనమాట. అది 50 పైసలు సార్. అట్లా ఎన్ని వ్యాలిటీ చేసుకుంటే అన్ని 50 పైసలు. లోపలికి బయటికి రావడానికి 50 పైసలు, లోపలికి వెళ్ళటానికి 50 పైసలు. అంతేనా? అంతే. ఇప్పుడు చూద్దాం రేపు ఒకవేళ మీకు 90 రూపీస్ అనేది ఏ కండిషన్ లో అవుతుంది? 0.90 కండిషన్ ఏంటి? ఆ 0.90 కండిషన్ అనేది ఇప్పుడు నేను లోపల బయటకు తెచ్చుకోవాలనుకుంటున్నా. ఎంత? 100కు 100 కావాలనుకుంటున్నా నేను. 100కు 100నే బయటకు రావాలనుకుంటున్నా. అక్కడ నాకు 0.90 అంటే $1 తీసుకోండి, $1 కట్ అవుతుంది. $1 కాదు, 100కు 100 మనం రేటు పెట్టి ఫీడింగ్ ఇచ్చినప్పుడు మనకి 0.90 కట్ అవుద్ది. ఇప్పుడు మీరు కరెక్ట్ అర్థం చేసుకున్నారు. రైట్ సార్, అదే సార్. అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే మన రిఫరల్ రివార్డ్ అనేది మనం చేయకుండా ఉంటే 100కి 200 అవుతుంది. కింద నుంచి 10 వస్తున్నాయి ఒక అకౌంట్ కి. 100 చేసిన ఫార్మింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అట్లా? 200 అయ్యేదాకే కదా ఉండేది. అంతే కదా సార్, అంతే కదా. ఆ తర్వాత రిఫరల్ రివార్డ్ అంతా మిస్ అవుతున్నట్టే కదా అకౌంట్. అంతే కదా, అంతే. అప్పుడు మనం కంపల్సరీ చెయ్యాలి అనేది ఆలోచన పెట్టుకోవాలి కదా. ఇక ఇప్పుడు ఏం చేశారంటే ఆ రివార్డ్ అనేది ఇక దాని మీద మనము ఫోకస్ చేయకూడదు. ఇప్పుడు అయిపోయింది. అంటే అది కొన్ని రోజులు అయిపోయింది, ఇంకా దాని కథ ఒడిసింది. ఇప్పుడు ఇది ఇందాక ఎన్ని రోజులు ఏముండే అంటే మన కింద రివార్డ్ రావాలి అంటే 190 రోజులు అనే వ్యవస్థ ఉండే. అంటే నీ కింద ఉన్నా కూడా అతనికి ఎవరైతే నీ కింద ఉన్న వాళ్ళకి వస్తుంది, అది యాక్టివ్లో ఉన్నంత వరకు. కానీ తను 190 రోజులు అయిందంటే నీకేం రాకపోతుండే. ఇప్పుడు అది ఇంతకుముందు ఉన్న వ్యవస్థలో. ఇప్పుడు అది లేదు, ఇక 190 రోజులు అనే వ్యవస్థ లేదు నీకు. అది మరి దాన్ని మనం ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇంకా కొన్ని రోజులు గడిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్ ఎర్లీ బర్డ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నారు. అవునా సార్? $30తో $300 అవుతుంది. $30తో $30 కోస్ట్తో $300 అవుతుంది. అంటే మూడింటికి ఎర్లీ బర్డ్ అవుతుంది. ఒకదానికి 223 రోజుల్లో 200 అవుతుంది. మీ కింద రెండింటికి 1000 రోజులు పడుతుంది. సో వీళ్ళని అడగాలి మనం. ఎందుకు అడగాలి అంటే వాళ్ళ కిందికి వెళ్ళి నీకు వస్తూనే ఉంటుంది. ఇక 223 రోజులల్లో
నీకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 190 రోజులు అన్నాడు కదా సార్, 190 రోజులలో అన్నాడు. లాస్ట్ ఈ 223 రోజులలో లాస్ట్ రోజులు రాదు, కొన్ని రోజులు రాదు, అంతే. అది చూడాలి మనం. ఇప్పుడు 223 రోజులు కూడా నడవదు కదా సార్, కింద నుంచి రిఫరల్ వచ్చే కొద్ది టైం తగ్గిపోతుంది కదా. 200 రోజులు అంటే నేను ఒక ఉదాహరణ మాట్లాడుతున్నా. నేను అదే సార్, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఇప్పుడు 150 రోజులకే క్లియర్ అయిపోద్ది కదా, 100కి 200 కింద నుంచి వచ్చే ఫార్మింగ్. అవును, ఇక నువ్వు కింద వస్తుందో లేదు చూసుకునే అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, నువ్వు మళ్ళీ వేసుకోవాలా. మీకు అలా నీకు కావాలనుకున్నప్పుడు అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదివరకేమో మనకు డేటా కనపడేది, ఇప్పుడు ఎంత వస్తుంది డైలీ అనేది కనపడుతుందా? ఇలా కనపడుతుంది. ఎందుకంటే నీకు రివార్డు నిన్న ఎంత వచ్చింది, ఈ రోజు నేను ఎలిబడి చేశాను, నాకు ఎంత వచ్చింది, కథం. మీకు అర్థమైంది సార్? నిన్న ఎంత వచ్చింది, ఈ రోజు నేను ఎలిబడి చేస్తున్నాను, నీకు 3 రోజులు డాటా పెడుతున్నాడు వాడు. స్క్రీన్ షాట్ పెట్టుకో. ఓన్లీ 3 రోజులు డాటానే ఉంటుంది కదా సార్. నాకు మొన్న ఎంత వచ్చింది, నిన్న ఎంత వచ్చింది, నేను ఇవాళ ఎలిబడి చేశాను, రేపు నాకు ఎంత వస్తుంది, కథం అయిపోయింది సార్. ఇప్పుడు జరుగుతుంది టోకెన్ ఫార్మింగ్ లో, మనం ఒక 100 వేసామంటే డైలీ అదే అమౌంట్ తగ్గుతూ రివార్డ్ వాల్యూలో పెరుగుతూ ఉంటది, అంతేనా? ఇక్కడ తగ్గుతుంది, అక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది, అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఫార్మింగ్ స్టేటస్ లో మనకి ఇంకా ఎంత క్లియర్ అవ్వాలనేది చూపిస్తుంటది అక్కడ ఫార్మింగ్ స్టేటస్ లో పెట్టుబడి. రైట్ సార్, క్లియర్. ఇప్పుడు నాకు 69 చూపిస్తుంది ఒక అకౌంట్ లో, అంటే ఇంకా 69 మనకి రిలీజ్ కావాల్సింది, అంతే. అంటే ఏం చేశాడు అంటే ఇప్పుడు రోజుకు 10 వస్తుంది ఆ అకౌంట్ లో. ఇది టోకెన్ ఫార్మింగ్ రివార్డు ప్లస్ రిఫరల్ రివార్డు, అంటే 6 రోజుల్లో అయిపోద్ది కదా. అయిపోద్ది కదా, అది మీరు గ్రహించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఓకే అంటున్నాను, కానీ మీరు కూడా అయిపోద్ది సార్, అయిపోద్ది. అలా వస్తున్నప్పుడు అయిపోద్ది సార్, అయిపోద్ది. నేను అదే సార్, ఈ 4 రోజుల నుంచి ఏదో కొలిక్ వస్తుందని అనుకున్నాను, అదేం వచ్చేటట్లేదు. అకౌంట్లో చూస్తే రిఫరల్ మిస్ అయ్యేటట్టుంది, అందుకోసం నేను ఇంత వివరాలు అడగడం. అవునవును సార్, అసలు నేను అంటలేను, కానీ ఇప్పుడు నేను అసలు లోపలికి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ కూడా చూడాల, డీటెయిల్స్ అన్ని అసలు వదిలేసా. నా మాట వినండి. నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పుడు వాడు కొడుకు వచ్చాడు ఒక లెక్క అన్నట్టుగా ఈ రోజు ఒక లెక్క మారిపోతుంది మొత్తం. మళ్ళీ మనం కొత్తగా ఫ్రెష్ అవ్వాలి. ఇప్పటి నుంచి ఒక లెక్క, నిన్నటి వరకు ఒక లెక్క సార్. ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లో 100 కూడా రిలీజ్ చేసుకోవచ్చు మనం, అది దండగా వస్తుంది. ఇప్పుడు డిపిల తోటి వాలెట్ ఫార్మింగ్ లోకి పంపించాం, అక్కడ రివార్డు కూడా వచ్చి ఉన్నది కదా, అదైనా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. సార్ అది కొద్దిగా ఆగండి, ఎందుకంటే అక్కడ ఆగమంటారు. నిన్న మొన్న ఒకసారి పెట్టారు $10 కావాలంటే $1000 తీసుకున్నట్ట, 100 తీసుకోవాలి కదా, 1000 తీసుకున్నారంట. అందుకని అది చేయకండి ఇప్పుడు, కొంతవరకు క్లారిటీ రాలా దాని మీద. ఓకే, రాలేదు అంటే ఎక్కువ కట్ అవుతుందంట. సో నేను ఇప్పుడు మీరు ఇంతగా మాట్లాడితే లైవ్ లో చూస్తుంటే దాన్ని రేపు చూద్దాం లైవ్ లో, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకని ఇప్పుడు మనకి ఒక $1 పెట్టుకుంటేనే బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి సరిపోతుంది. ఓకే, అంతే సార్. సరే అయితే ఓకే సార్. ఫైనల్లీ కాశీ వెంకటేశ్వరతో మాట్లాడి మనం వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఫార్మింగ్ రివార్డు, టోకెన్ ఫార్మింగ్ రివార్డు రెండు కలిపి కనిపిస్తున్నాయి సార్ పైన? లేదు, దేనికి సపరేట్ చేశారు. ఓకే, రెండు ఒకసారి ఉన్నాయి కలిపి కింద షో చేస్తుందేమో, అంటే కింద షో చేయటం మాత్రం రెండు కలిపి షో చేస్తుంది సార్ కింద. మేబీ అది కింద రెండు కలిపి షో చేసినట్టు అయితే. అవును సార్, అది అట్లా ఉందని ఒకసారి చూస్తారని. అయితే ఫార్మింగ్ చేయడానికి నిన్నటిదాకా 10,16 అయ్యేది, ఇప్పుడు 1,080 పైన అవుతుంది అనుకుంటుంది సార్. ఎందుకు అవుతుందంటే చెప్పండి, అది ఎప్పుడైనా అది ఎట్లా క్యాల్కులేషన్ అవుతుంది అంటే సార్, అయితే మనం ఏం చూడాలా, మొన్న రేట్ ఎంత ఉంది అనేది మనకు కనబడుతుంది. పీవీసీ మీద మొన్న ఎంత రేట్ ఉంది, నిన్న ఎంత రేట్ ఉంది, ఈ రోజు ఎంత రేట్ ఉంది, అది కూడా మనకు కనబడుతుంది. సో దాని నుంచి క్యాల్కులేషన్ చేసుకుంటారు. నేను చాలాసార్లు మీకు చూపించాను కదా సార్, ఇది అది ఎట్లా క్యాల్కులేషన్ చేసుకుంటుంది, మీకు వాల్యూని బట్టి క్యాల్కులేషన్ చేసుకుంటారు సార్. ఓకే, ఇప్పుడు ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కువ మెటాల్ తీసుకుంటది. నీ పైసలు అంతే, నీ మనీ అంతే, నీ మనీ కానీ నీ యూజిటీ కానీ మనీ పరంగా ఈక్వలే, మనీ పరంగా ఈక్వల్. అది ఏమవుతుందంటే నీ దగ్గర 10 యూజిటీ అంటే 10 యూజిటీలే, కానీ
నువ్వు తక్కువ రేటు ఉన్నప్పుడు 10 యూనిట్లు పెట్టి కొనుక్కుంటే 1100 వస్తుంది ఒక్కోసారి ఆ రేటును బట్టి. ఒక్కోసారి 10 యూనిట్లు పెడితే నీకు 800 కూడా రావు. మరి అంతేకాదు సార్, మనీ అయితే అంతేకాదు సార్, మరి ఎందుకు తక్కువ వస్తున్నాయంటే దాని యొక్క వాల్యూ పెరిగింది అని అర్థం. వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది అని అర్థం. నేను ఇంకా చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారేమో, అందుకే డిమాండ్ పెరిగిందాం అనుకుంటున్నాను సార్. ఫార్మింగ్ ఎక్కువ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఇక అది ఎట్లా అనుకున్నా కూడా ఇక్కడ ఓకే సార్. పీవీసీ మెటా యూటిలైజ్ అవుతుంది అనేది మాట. ఓకేనా? ఏదైనా కానీ $10 వర్త్ మనకు సెట్ అవుతుంది. అంతే సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ 100 అదే విత్డ్రా పెట్టిన వాళ్ళకి ఎన్ని రోజుల్లో క్లియరెన్స్ వస్తుంది సార్? అది ఇందాక స్టార్టింగ్ లో మీరు మీటింగ్ లో లేరా? నేను చూపించాను కదా. లేదు సార్, నేను బిజినెస్ లో ఉన్నాను, రాలేదు. స్టార్టింగ్ నుంచి నేను కూడా లాస్ట్ ఇప్పుడు నేను చూడండి టైం అంతా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఏమైందంటే ఈ రోజుల్లో ఒక మాట. ఓకే ఓకే చెప్తాను సార్, ఆయన కూడా చెప్తాను, షార్ట్ కట్ లో చెప్తాను. వాడు ఏం పదం వాడాడు అక్కడ, ఈ రోజు ఎక్కువ మంది పెట్టారు అంటే నేను ఒక లిమిట్ పెట్టుకున్నాను. ఎంత లిమిట్ పెట్టాను, ఎంతమంది అని చెప్పాలి. అక్కడ ఏమన్నాడంటే నా దగ్గర సిస్టంలో ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ వరకు నేను ఎంటర్ ఇవ్వగలుగుతా. ఆ లిమిట్ దాటింది అంటే సో నీకు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకో రోజు రావచ్చు, అలా చెప్తున్నాడు. దాన్ని మనం గెస్ చేయలేం. అందుకని సో అంటే దీని అర్థం ఏంటంటే ఈ $10 అయినా పర్లేదు అని చెప్పేసి పడపడపడప్పుడు కొంతమంది పెట్టేశారు. నేను పెట్టాను ఫస్ట్ రోజు సార్, 10 నిమిషాలకు వచ్చింది, 10 నిమిషాలు వచ్చేసి మరి మళ్ళీ ఇంకో వ్యాల్యూ పెట్టాను 2 రోజులు అలా. అంటే $100 నేను అమ్మకూడదు, $100 నేను అమ్మి $10 నేను కూడా అది తీసుకోవడానికి ప్రయత్నం చేశాను చూద్దామని. ఎందుకంటే ఎక్కువ వ్యాలెట్ ఉన్నాయి కదా సార్ మన దగ్గర. ఇప్పుడు 1-2 వ్యాలెట్ వాళ్ళు అలా అలా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి కళ్ళకి రక్తం వస్తుంది, నీళ్ళు కాదు. ఇప్పుడు 1-2 వ్యాలెట్ ఉన్నాయి సార్, అక్కడ వాళ్ళు ఏదో కష్టపడి అప్పట్లో 10,000 రూపాయలు పెట్టి చేసుకున్నారు, 200 లక్ష అక్కడ నిలబడ్డది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఆయన అమ్మేస్తే 2,000 రూపాయలు రావు, మనకి అతను పెట్టింది ఎంత అట్లా అన్నమాట. వాళ్ళు చేయకూడదు. నేనేం చేశాను అంటే, నేను ఎందుకు అలా చేశాను అంటే మన దగ్గర మీకు తెలిసిన విషయమే, ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి. సో నేను కూడా బిఎన్బి ఖర్చు పెట్టలేను. సో ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ఎక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళు. అక్కడ బిజినెస్ సిస్టానికి బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది, తర్వాత ఇట్లా వాడుకున్నట్టు ఉంటుంది, రెండునే ఉంటాయి కదా సార్, అట్లా అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకేనా, రైట్ సార్. సో మీడియా పార్ట్నర్స్ థ్యాంక్ యూ. మరి ఇంకెవరైనా మాట్లాడచ్చు 1 or 2 minutes. సో లేదంటే మనం వెళ్దాం, ఎండింగ్కి వెళ్దాం. సో రేపు మళ్ళీ 9 గంటల ఇక్కడ సిల్వర్ స్టార్ ఎం సన్ముగం, మిస్టర్ సిల్వర్ స్టార్ ఎన్ సన్ముగం, మేబీ మీరు తమిళ్, జస్ట్ ఓపెన్ యువర్. నేను తమిళోడు, கோயம்புத்தூர் நாங்க பிவிசி மெட்டால చేసుకున్నాము. కొంచెం நமக்கு తెలుగు వస్తుంది, అంతా ఇంకో మాట్లాడడానికి రాదు. ఓకే ఓకే ఓకే, కొంచెం కొంచెం మాట్లాడి పర్లేదు, మేము అర్థం చేసుకుంటాం. సరే 2 మాటలు మాట్లాడి పర్లేదు. అంటే మీరు ఎవరో నేను తెలుసుకోవడానికి ఓపెన్ చేశాను అనమాట, అంతే. నేను అందుకుంటే ఉంటాను అప్పుడు వచ్చి. பிவிசி மெட்டா ரொம்ப சூப்பரா உண்டு சார். இது நம்ம ரொம்ப వెయ్యానికి ரொம்ப అధికమా దీన్ని వేసుకోపోతుంటే అందరికి మొత్తం మక్కలకి రెఫరల్ కుడకాలి చేయాలి సార్, అదే ரொம்ப ముఖ్యం. రెఫరల్ ఇప్పటిదా వేరే ఉండు, ఇప్పుడు చేంజ్ అయ్యి ఇప్పుడు నమ్మకు పాకనం టుమారో ఎంత పండుగకి ఎంత వందటుండు అనేది మొత్తం చేంజ్ అయ్యి ఇప్పుడు. ఆమా సార్, నేను 3 ఆండుగా నేను దీనిలో ఉన్నాను, కానీ నాకు వచ్చి ఇప్పుడు ఒక 100 వస్తుంది. ఒక ఇప్పుడు 100 ఈసుడి దానికి నాకు ఒక 500 మెట్ట నాకు వస్తుంది సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఇక్కడ టీం వల్ల పెద్ద చేస్తుంటాము. కోయంబత్తూర్ అంటే తిరుపూర్, ఇంకా పనిగిన్ ఊరు ఉంది సార్ కదా. అవునవును సార్, అవును సార్. కోవై మావటం అంటే తిరుపూర్ మావటం, ఈ ఏరియాలో ఉంటాం తమిళనాడులో. ఓకే, ఇక్కడ మంత్ நிறைய நான் ரெஃபரல் చేసి బాగా ఒక నల్ల ஒரு పొజిషన్ ఉన్నాం మేము. నేను అప్పుడు మీ మీటింగ్ నేను అడుగుతూనే ఉంటాను, లోపల వస్తాను అప్పుడు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే రండి సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, థ్యాంక్ యూ సార్.
సో విజయ్ సార్ రండి సార్, విజయ్ సార్తో మాట్లాడుతాం మళ్ళీ మనం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్? క్లియర్ ఉంది సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పీవీసీ మెటల్ కొనుక్కోవాలంటే ఎట్లా సార్? పీవీసీ మెటల్ కొనుక్కోవడం అనేది సింపుల్ కదా సార్, ఎందుకంటే మామూలుగా దాంట్లో ఏం మార్పు రాలేదు కదా సార్. ఇందాక మనం ఎట్లా కొనుక్కునే వాళ్ళం అంటే ఐఎన్ఆర్బి యూజిటీ కొనుక్కుంటాం, యూజిటీని తీసుకెళ్లి పాన్ కేక్ స్వేప్ లోనో లేకపోతే ఇది మన ట్రస్ట్ వ్యాలెట్ లోనో లేకపోతే మన సేఫ్ పాల్లోనో ఎలాగైతే స్వాప్ చేసుకుంటామో ఇప్పుడు కూడా అంతే సేమ్ మామూలు, అది మారలేదు సార్, అది మామూలు. అదేం మారలేదా? ఓకే. అయితే మీరు ఇప్పుడు మన 100 కు 100 పెట్టినప్పుడు ఎన్ని రోజులు వచ్చింది సార్? వచ్చింది అది? రాలేదు సార్, అది రాదు ఇప్పుడే. ఎందుకంటే అక్కడ అక్కడ వ్యక్తులు ఇప్పుడు మనం 100 తో 100 మనం బయటకు రావాలి అంటే, ఇందాక నేను మీటింగ్ లో స్టార్టింగ్ నుంచి ఉండి ఉంటారు మీరు. సో స్టార్టింగ్ లేదు సార్, 10:30కి వచ్చిన అంటే అది వినలేదు. సరే సార్ మళ్ళీ రేపు వినలేదు. సో పబ్లిక్ 100 యూఎస్డీతో లోపలికి కూడా రావాలి, అప్పుడే వస్తుంది. ఇక్కడ P2P అంటే ఏంటంటే నేను ఇప్పుడు నాకు 100 నేను సేల్ పెట్టాను, 100కి 100 కావాలని సేల్ పెట్టాను. సో పబ్లిక్ 100 తో లోపలికి రావాలా. ఇప్పుడు ఇక్కడ 0.10 ఇస్తేనే, అంటే నువ్వు $10 ఇస్తేనే నీకు $100 సిస్టమ్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు $100 పెట్టి లోపలికి రావాలి అనేది క్వశ్చన్. ఈ 100 పెట్టిన వాళ్ళకి ఎలా వస్తుంది? రాదు. వెయిట్ చేయాలి అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ 2, 3, 4, 5 అంత వచ్చినా సరే ఈ 0.1 క్లోజ్ చేస్తాడు, సిస్టమే వాడే క్లోజ్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. అంటే కొంతమంది ఫస్ట్ ఉన్నోళ్ళు అందరి ఎవరైతే తక్కువ రేట్ అమ్ముకుంటారో అందరూ వెళ్ళిపోతారు. ఇది కూడా ఎందుకని చెప్పి మనం అనుకోవచ్చు సార్. కాకపోతే ఇలా ఇచ్చినా కూడా ఓకే, నాకు 10 నేను $100 ఇస్తాను ఒక వ్యక్తికి. అంటే సపోజ్ ఇప్పుడు రాజేష్, ఇప్పుడు నేను ఇప్పుడు మీరేమో $100 ఇచ్చి $10 కోరుకున్నారు, వాళ్ళకి బెస్ట్. ఇక నేనేమో $10 ఇచ్చి $10తో $100 కావాలనుకున్నా, ఆ $90 నాకు ఇస్తున్నాడు అనమాట. ఇట్లా మీరేమో మేము వద్దనుకొని వదిలిపెట్టేశారు $90, ఆ $90 ఇక నాకు ఇస్తున్నాడు, నేను కావాలనుకున్నాను, అట్లా పెట్టాను. సో ఇక్కడ నువ్వు అయిపోవాలా నేను అయిపోవాలా, నువ్వు అయిపోవాలి నేను అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? 0.10 తీసేస్తాడు అక్కడ. అంటే నువ్వు మళ్ళా లైఫ్ లో 0.10తో నువ్వు చేసుకోకుండా చేస్తాడు, చేసి 0.2 వస్తాడు. అట్లా అనమాట. ఇది టార్గెట్ పెట్టింటే ఆ టార్గెట్ వరకు ఇస్తాడు అన్నట్టు. ఇస్తాడు అక్కడ రాశాడు కూడా. మళ్ళా నేను ఒక టార్గెట్ అనుకున్నాను, ఆ టార్గెట్ 24 hours లో ఓవర్ అయితే కూడా ఇవ్వను, తర్వాత నేను అనుకున్న టైంలో అయిపోతే కూడా నేను ఇవ్వను అని చెప్పేశాడు. ఆల్రెడీ రాసి నోటిఫికేషన్ ఇచ్చేసాడు. ఓకే ఓకే. ఎందుకంటే నాకు ఇప్పుడు ఫార్మింగ్ లో మనకు అన్నిట్లో వచ్చి అన్ని ఉన్నాయి అన్నటువంటి యూఎస్డిటీలు. దాని గురించి మీరు అసలు ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవాల్సింది సార్ అది, దాన్ని అప్పుడే, అంటే ఇప్పుడు కాదు, 29 తారీఖు లోపల ఉపయోగించుకోవాలి. అవును సార్, నేను చేద్దాము 30 తారీఖు తర్వాత బిఎన్బి ఛార్జ్ తక్కువ అవుతుందేమో అని వెయిట్ చేసి చెప్తున్నాను సార్. అందరు అదే తప్పు చేసిన. ఇక్కడ నేను ఒక పదం వాడాను, మీరు పదే చూడండి. ఎర్లీ బర్డ్ బంద్ అయితే కావచ్చు, పర్సనల్ అడిగిన వాళ్ళకి చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను. మరి బంద్ అయిందంటే బంద్ కాలేదు కదా అంటారు. దాని వే అయితే 100% చేంజ్ అయిందా లేదా? ఆకాశానికి ఉన్న భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా చేంజ్ అయింది. ఇప్పుడు వేరే వాళ్ళకు చేయనికి లేదు, మనకు కూడా చేసుకునికి లేదు. అదర్ కట్ అయిపోయింది, అదర్స్ లేదు, కట్ అయిపోయింది. అదే ఇప్పుడు పీవీసీ మెటల్ కొనుక్కోవాలన్నా కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోనికి కూడా లేదేమో. ఎందుకు లేదు సార్? ఉంది పీవీసీ మెటల్ కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్. బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో ఇప్పుడు పీవీసీ మెటల్ కొనుక్కుంటాం, 3కి సంబంధించి 3000 కొనుక్కుంటాం. అవును, కొనుక్కొని మెయిన్ వ్యాలెట్ కలిసి ఫస్ట్ మళ్ళీ 2 వ్యాలెట్లు పంపించుకొని ఈ 0.10కు ఎలిజిబుల్ కావచ్చా ఎలిజిబుల్ కు? కావచ్చు, అట్లా కావచ్చు. అది ఉంది సార్. అక్కడ పీవీసీ మెటల్ యూటిలిటీ, ఇప్పుడు వాడు ఒక పదం వాడాడు సిస్టమ్, ఏమన్నారంటే పీవీసీ యూటిలిటీ తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు ఇది డెవలప్ అయితే కనుక యూటిలిటీ, ఇప్పుడు 2 పనులు ఇక్కడ, యూటిలిటీ తీసుకొచ్చాడు, తర్వాత అటు పీటీపీ తీసుకొచ్చాడు. ఇప్పుడు 2 డెవలపింగ్ అయింది. ఒక్కటి మనకు ప్రాబ్లం ఏంటంటే, మేము సిస్టమ్ కోరుకునేది ఏంటంటే ఇక్కడ రిడీమ్ ఆపద్దు. అంటే రిడీమ్ అంటే ఏంటిది? సపోజ్ విత్డ్రా, మన భాషలో విత్డ్రా ఆపకూడదు, విత్డ్రా ఉండాలి, ఆ విత్డ్రా ఆపకూడదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాలా. ఇప్పుడు పీటీపీ అంటే ఏంటి సార్? ఇప్పుడు 0.1 అంటే తొందరగా గడిచిపోతుంది. ఇక్కడ 100 ఉన్నవాడికి 100 కావాలన్నానికి వాడు ఎంతసేపు వెయిట్ చేయాలా? సో డిసిజన్ తీసుకోవాలా, అట్లా అనమాట. మరి నేను తీసుకొస్తాను అన్నది, మరి దాని గురించి వెయిట్ చేయాలన్నమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో నెక్స్ట్ మేడి పార్ట్నర్స్ ఇంకా ఎనీ డౌట్స్ ఎనీథింగ్ ఎవరైనా మాకు చెప్పాలనుకున్నా కోటేశ్వర సార్ మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ఒక $100 బయటకు ఇచ్చేయాలి అవుతున్నాయి సార్. సార్ ఇప్పుడు మీరు ఎంతసేపు అవుతుంది సార్, నేను అదే పదే దాన్నే చెప్పాను మీకు. అయితే సార్ ఏమవుతుందంటే ఇక్కడ పర్లేదు సార్, మీరు సార్ మీకు నేను చెప్తాను మళ్ళీ అట్లేం లేదు అదేముంది. కానీ ఇక్కడ 10 కేటగిరీలు పెట్టాడు. కేటగిరీ 10 అంటే ₹100 ఇచ్చి ₹10 కావాలనుకున్నాడికి ముందుగా వస్తుంది సార్. నీకు కూడా లోపల మీకు రివార్డ్ లో $100 వచ్చి ఉన్నాయి సార్ మీకు. ఓకేనా, ఉన్నాయి. ఇప్పుడు రివార్డ్ స్టేటస్ లో $100 ఉన్నాయి మీకు. ఒకే 100 ఉంది. ఆ 100 మీరు పీటీపీ ద్వారా ఆ 100 ఇచ్చి $10 తీసుకోవాలనుకుంటే కొద్ది తొందరగా వస్తుంది. బట్ మీ దగ్గర సార్ ఎన్ని మీరు ₹9,000 పెట్టి అప్పట్లో చేసి ఉన్నారు. సో అది నిజంగా స్థిరంగా చూడంగా $2,200 USDT తయారై ఉంది అక్కడ. దాన్ని మీరు $20 అమ్మేస్తే ₹2,000 కూడా వర్త్ కాదు. సో ఎందుకు మీలాంటి వాళ్ళు చేయకూడదు, అంటే తక్కువ వాళ్ళు చేయకూడదు, అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ వాళ్ళు చేయకూడదు. అది ఎవరు చేయాలి? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 50 వ్యాలెట్లు ఉన్నాయి, నేను ఒకసారి దగ్గర 160 వ్యాలెట్లు ఉన్నాయి, ఒకసారి దగ్గర 100 వ్యాలెట్లు ఉన్నాయి. వాళ్ళు చేసుకోవాలి. అంటే వాళ్ళు కొన్ని వ్యాలెట్లు పోయినా పర్లేదు, అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి లోపలికి రావచ్చు. అయితే ఇక్కడ మరి మీరు అనొచ్చు, సరే ఆ 200 నాకు ఎప్పుడు బయటకు రావాలని మీకు వచ్చాను ఇప్పుడు. అవునా, నేను ఎప్పుడో 100 చేసుకున్నాను, ఇప్పుడు 200 అయితే అందులో ఉన్నాయి, దాన్ని నాకు కావాలా అని మీకు వచ్చాను. ఇప్పుడు మీరు అడిగి వచ్చాను అదే కదా సార్. దానికి ఏం చేయాలంటే ఈ సిస్టమ్ ఇప్పుడున్న అప్డేట్ని బట్టి ఇప్పుడు 100కు 10 ఇస్తా అనేది వాళ్ళు కట్ చేయాలా. అంటే సిస్టమ్ లో ఉండకూడదు, ఆ ఆప్షన్ ఉండకూడదు, తీసేస్తారంట. అదొకటి. మరి 100 పెడితే 100 USDT $20 ఇస్తా అంటున్నాడు, ఆ ఆప్షన్ కూడా కట్ చేయాలా. ఇలా ఏం చేస్తారంటే సార్, అట్లా కొద్ది ఇలా కట్ అవుతూ ఉంటది. ఇక్కడ 100కి 100 రావాలన్న వాళ్ళకి దగ్గర ఇప్పుడు నేను చెప్పలేను కానీ టైం పడుతుంది సార్, రోజులు పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఫ్యూచర్ చెప్పలేను కదా సార్, ఫ్యూచర్ అయితే నేను చెప్పలేను కదా. అందుకని ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను 10 వ్యాలెట్లలో 100 నాకు కావాలని పెట్టిన, 2 వ్యాలెట్లలో అమ్మేసిన, 100కి ₹100 ఇచ్చి ₹10 కావాలని అమ్మేసిన. ఒక వ్యాలెట్ లో ఫస్ట్ రోజు చేసిన 10 నిమిషాల్లో వచ్చింది, ఇంకో వ్యాలెట్ లో ఇంకా రాలేదు, పెండింగ్ లో ఉంది. ఇది సార్. ఓకేనా, అర్థమైంది సార్. ఇప్పుడు నేను మీకు వచ్చానికి ఆన్సర్ వచ్చిందా సార్? వచ్చింది. ఓకే సార్. సో మై డియర్ పార్ట్నర్స్, నెక్స్ట్ ఇంకా ఎనీథింగ్ ఏదన్నా ఉందా? ఓకే మై డియర్ పార్ట్నర్స్, మరి ఏమీ లేకపోతే మరి క్లోజ్ చేసుకున్నాం. ఈ రోజు కూడా మనం 25 నిమిషాలు సార్. ఒక్క డౌట్ సార్, ఎర్లీ బర్డ్ అనేది అంతకు ముందు చేసుకున్న వాళ్ళ రివార్డ్ లో ఉన్నాయి, చేసుకోవచ్చు. 3 ఒక టీమ్ గా 3 ఉన్నారు కదా ఎర్లీ బర్డ్ కి. చెప్తాను మీకు వినండి. ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు ఎట్లయిందంటే సార్, ఎర్లీ బర్డ్ అనేది మనం ఇంతకుముందు ఏం చేసుకునే వాళ్ళం అంటే, మన వ్యాలెటే ఉంది, ఎగ్జాంపుల్ మన 3 వ్యాలెట్లు ఉన్నాయి అనుకోండి సార్, ఒక వ్యాలెట్ లో ఎక్కువగా ఉన్నాయి, దాన్ని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అదర్ కొట్టి తన ఐడి కొడితే అక్కడికి వెళ్ళిపోతుండే. లేదు, ఇప్పుడు ఎలా చేసుకోవాలా అని మీకు వచ్చాను. ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలా వచ్చింది సార్. ఎర్లీ బర్డ్ మెయిన్ వ్యాలెట్ కి ఎర్లీ బర్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి 100 కాడికి వచ్చి ఉన్నాయి కదా, ముగ్గురి ఆ 3 ఎర్లీ బర్డ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా ఎనీ లీడర్స్ ప్లీజ్ మాట్లాడండి. మరి ఇంకా 4 నిమిషాలు ఉంది. ఎట్లాగే మరి ఈరోజు ఒక ½ అవర్ ఎక్కువనే అయింది. ఇంకొక 4 నిమిషాలు. ఇక్కడ రంగయ్య సార్ వచ్చారు. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న మెయిన్ వ్యాలెట్ కు అది ఫార్మింగ్ చేశాను సార్ 1000. ఓకే. ఇప్పుడు ఇంకా 2 వ్యాలెట్లు ఉన్నాయి, అంటే అది ఇప్పుడు యాడ్ అవుతుంది అట్లా, మళ్ళా ఇప్పుడు 3 చేయాలి. మొన్న మెయిన్ దానికి చేశారా? మెయిన్ దానికి అంటే $10తో $100 వర్త్ చేశారు మొన్న, అవునా? ఇప్పుడు మళ్ళీ కిందికి 2కి చేయాలనుకుంటున్నారు. అవును. ఓకే, అంతా పైవాడిదయ్యా అయితే సార్ చేసుకోండి. ఓకే సార్, చూసాను. ఓకే రైట్ నేను చేస్తాను ఇప్పుడు. రైట్ అక్కడ మాట్లాడద్దు అది. రైట్ సార్. థ్యాంక్ యూ. ఇంకొక 10 నిమిషాల్లో మీకు అది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా సార్ మై డియర్ పార్ట్నర్స్ ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏదైనా
ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నేనే మాట్లాడతా. ఇక ఎవరికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ని బట్టి ఇది అప్డేట్ ఇది ఇలాగే ఉంటుంది, ఫిక్స్ అయిందని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి, ఇందాక చెప్పాను. ఎందుకంటే ఇది ఇంకా డెవలపింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంకా ఉంది పీవీసీ మెటా. సో దానివల్ల ఇందులో మనకు ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఆ దాంట్లో ఇవాళ పీవీసీ మెటా అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా ఇవన్నీ ప్రయత్నాలన్నీ కూడా దానికి సంబంధించినవే. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే విత్డ్రా అనే ఆప్షన్లో మాత్రం చాలా చాలా మరి కఠినంగా మాత్రం అయితే ఉంది పీవీసీలో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో. అది మాత్రం మరి అలాగే ఉంది, కరెక్టే. బట్ ఇక్కడ మార్పులు చేర్పులు అనేది జరుగుతాయని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ నుంచి అయినా ఇంకా ఏం మార్పులు చేర్పులు తీసుకొస్తాడో లేదో చూద్దాం. సో నన్ను అడిగితే ఇక్కడ 6 నెలల నుంచి వెళ్ళి మనం ఎదురు చూస్తున్నాము. ఏది విత్డ్రాల గురించి చూసిన వాళ్ళకేమో చుక్కెదురైనట్టుగా అనిపిస్తున్నమాట, వాస్తవం 100%. ఈవెన్ నేను కూడా మీకు వ్యాలెట్ చాలా సార్లు కొన్ని చూపించాను, చిన్న వ్యాలెట్లు. ఆ చిన్న వ్యాలెట్లలో కూడా 5,000, 7,000, 8,000 రివార్డ్ వచ్చి ఉంది. ఓకే, దాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. బట్ అయినా కూడా ఇంకటిది బిజినెస్ పరంగా కనుక నేను కూడా ఆ పేజెస్తోనే ఉన్నాను. నా విషయానికి చెప్తున్నాను, నేను రోజు ఇందులో ఉన్నాను, మరి రోజు మాట్లాడుతూ ఉంటాను. సో ఈవెన్ నా సిస్టమ్ కాదు, మీకు తెలుసు. మీరెంతనో నేను అంతే, నేనెంతనో మీరు అంతే. సో ఇది బిజినెస్ పరంగానే చూద్దాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో బతుకుతూ, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంటూ, ఇంకా కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ముందుకు వెళ్దాం. సో చేయాలన్నది అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నేను మీరు చేయండి, మీరు చేయాల్సింది అనేది ఎప్పుడో బంద్ చేసాము. దగ్గర 1 year దగ్గర వస్తుంది నాకు తెలిసి. సో ఒకప్పుడు అంటే ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం చెప్పాం, ఇప్పుడు చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, అంతే తప్ప చేసుకోవాలన్నది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి బిజినెస్ చూడండి, సో చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. సో జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి, హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? బిజినెస్ ఈజ్ బిజినెస్. అది వస్తూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఓకే, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. బిజినెస్ ఈజ్ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా.